తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అదేవిధంగా హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకొని దేవుని నామాన్ని మహింపరుద్దామండి. పాఠం పేరు ఏంటంటే క్రైస్తవులు శపింపబడుదురా. క్రైస్తవులు శపింపబడుదురా అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సమాజంలో ఉండే వాళ్ళకి చాలా రకాలైనటువంటి మూఢనమ్మకాలు ఉంటాయండి. చాలా రకాల అపోహలు ఉంటాయి. ఆ అపోహలతో ఆ మూఢనమ్మకాలతో వాళ్ళు ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటారు. అలాంటి మూఢనమ్మకాల్లో ఒక మూఢనమ్మకం ఏంటంటే ఎవరైనా ఒక మాట అంటే ఆ శాపం తగులుతుంది. ఆ మాట వాళ్ళ అన్న దగ్గర నుండి మాకు జరగలేదు, మా కుటుంబంలో ఎప్పుడూ కష్టాలు ప్రారంభమయ్యాయి, మేము ఇలాగా దిగజారిపోయాం, వాళ్ళ నోట్లో పడిపోయాం, వీళ్ళ నోట్లో పడిపోయాం అనే మాటలు సమాజంలో ఉండే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారండి. ఏమంటే విన్నారా? ఎప్పుడైనా వినలేదా? వాళ్ళు తిట్టిన దగ్గర నుంచి, వాళ్ళు చెప్పించిన దగ్గర నుంచి మా పరిస్థితి ఎలాగైపోయిందని అనేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారండి. వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు లోకంలో అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి, వాటిని మనం ఏం తీయలేమండి. కానీ క్రైస్తవులైన మనలో కూడా ఈ మూఢనమ్మకం ఉంది. ఏ మూఢనమ్మకం? ఎవరైనా శపిస్తే శపించబడిపోతాం, నాశనం అయిపోతాం అని. ఎవరైనా మనల్ని దూషించారనుకోండి, ఆ రోజు ఎక్కడైనా పడిపోయామనుకోండి, ఏమనిపిస్తుందండి? అదిగో ఆవిడ ఇలా తిట్టింది, అందుకే నాకు ఇవాళ ఈ ప్రమాదం జరిగింది, వాళ్ళు ఈ మాట అన్నారు, అదే తగిలింది, అందుకే మేము ఈరోజు నష్టపోయాం, అందుకే నాకు ఈరోజు దెబ్బలు తగిలాయి అని వెంటనే మనకి కూడా అనిపిస్తుంటుందండి. వాస్తవానికి ఎవరైనా శపిస్తే మనం శపించబడిపోతామా అనేది ముందుగా మనకి అర్థం అవ్వాల్సిన విషయం అండి. ఈ శాపాల విషయంలో బైబిల్ ఏం చెప్తుంది అది మనం ఆలోచన చేయాలండి. బైబిల్ ఏం చెప్తుందో అర్థం కాకపోతే లోకంలో ఉండే వాళ్ళ మాటలే మనం పాటిస్తామండి. దేవుడు ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడంటే మనల్ని ధైర్యపరచడానికి. మనకి జ్ఞానం ఉంటే మనం దేవుడి పిల్లల్లా ప్రవర్తిస్తామండి. ఇప్పుడు ఉదాహరణకి యేసుక్రీస్తు వారిని చాలామంది శపించారు, చాలామంది ఆయన దూషించారు, దుర్భాషలో మాట్లాడారు. ఆయన ఏమైనా మాట్లాడారండి? తిరిగి మాట్లాడలేదు, పట్టించుకోలేదు ఆ మాటల్ని. అపోస్తలుడైన పౌలు గారిని కూడా మరి ఎంతగానో ఆయన్ని దూషించారట. ఇంకా పౌలు ఏమన్నారంటే దూషింపబడి కూడా మేము దీవించుచున్నాము అంటాడు. అంటే ఎలాగా వాళ్ళందరూ అలా చేయగలిగారు? ఎందుకో వాళ్ళకున్న జ్ఞానం ఏంటి? ఈరోజు మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనం రాత్రికి నిద్రపోం, అన్నం తినడం మానేస్తాం, మాట్లాడడం మానేస్తాం, మనశ్శాంతి ఉండదు. కొంతమంది అయితే ఆ మాట అనగానే బైబిల్లో ఉంటుంది కత్తిపోట్లు లాంటి మాటలని. ఒక మాట ఎవరైనా అనేటప్పటికీ కొందరు చచ్చిపోతారు కూడానండి ఆ కోపంలో వెళ్ళి. మాట అంతా ఒక దెబ్బైనా కాయడానికి ఇష్టపడతారు, కానీ ఒక మాట కాయడానికి ఎవరు ఇష్టపడటం లేదు. కారణం ఏంటంటే వాళ్ళంటే ఏదో జరిగిపోద్ది అనుకుంటుంటారు, వాళ్ళు అనడం వల్లే ఇది జరిగిపోయింది అనుకుంటుంటారు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిలు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని శపించే విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? ఆ శాపాలు తగులుతాయా తగలవా అనేది మనం ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనంలో మనం చూద్దామండి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం. ఎవరైనా త్వరగా చదవాలి. చదవండి. ఎండాకాలమునకు కాదు, 26:2 అండి. లెక్కలు కొట్టుకుంటూ ఆరాడుచున్న పిచ్చుకలయు దాటుచుండు వానకోవిలయు చెప్పుకున్నట్లు ఏతు లేని శాపము తగలకపోవును. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవుడు మానవ కోటికి తెలియజేస్తున్నటువంటి ఒక సత్యం ఏంటంటే హేతువు లేని శాపం తగలకపోవును అన్నాడండి. హేతు అంటే తెలుసమ్మా? హేతు అంటే ఏంటి? హేతు అంటే
కారణం. హేతు అంటే సమస్య. ఏ సమస్య లేకుండా, ఏ కారణం లేకుండా నిష్కారణంగా అనవసరంగా ఒక మనిషి ఎవరినైనా ఇంకో మనిషిని ఏమైనా అన్నాడు అనుకోండి, ఊరికనే అంటే తప్పు, మనం ఏ తప్పు చేయలేదు కానీ అంటున్నారు అంటే ఆ శాపాలు తగులుతాయా మనకి? ఏటమ్మా, వాళ్ళు నోరు పీకాలి తప్ప రోజంతా తిట్టుకొని, లేకపోతే రోజంతా శాపనార్థాలు పెట్టుకొని మనకు ఒకటి కూడా తగలదు. హేతువు లేని శాపాలు తగలవట. దానికి ఇక్కడ 2 ఉదాహరణలు చెప్పారు ఆయన. ఏమన్నారండి? రెక్కల కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుక. అమ్మ, మీరు ఎప్పుడైనా పిచ్చుకలు చూసారా? పిచ్చుక చాలా శరవేగంతో రెక్కలు కొడుతుంది. అది రెక్కలు కొట్టడం ఆగింది, చాలా స్పీడ్. ఆ రెక్కలు కనపడవు మనకు, అంత స్పీడ్గా కొడుతుందండి. ఎప్పుడైనా పిచ్చుక మీ దగ్గరికి వచ్చిందా? మేము మీ చేతితో పట్టుకున్నారా పిచ్చుకని? మన దగ్గరికి రాదు. అది రెక్కలు ఆడే టైంలో అసలు మన దగ్గరికి రాదు. అలాగే ఇలాంటి శాపాలు కూడా వాళ్ళు ఎంత వాగుకున్నా మనకు తగలవు అని చెప్తున్నాడండి. ఇంకొక మాట అన్నాడు, కోవెల గురించి చెప్పాడండి. దాటుచుండు వాన కోవెలయు దిగకుండునట్లు. కోవెల కోత వినబడుతుంది కానీ అది ఎంత బాగా మధురంగా ఉంటుంది. ఈ మామిడి పింజుల టైంలో ఇంకా బాగా కోస్తాయి కోవిళ్ళు. కోతలు ఎంత అరుస్తాయంటే అది ఒక ఊరందరికీ వినబడుతుంది ఆ కోవిల స్వరం. ఏంటి, మన దగ్గరికి వస్తుందా? మనకు తగులుతుందా కోవిలు వచ్చి? మనం పట్టుకోవడానికి మన చేతికి వస్తుందా? అది అరుస్తుంది తప్ప మనకేమీ తగలదు. అదేవిధంగా ఈ హేతువు లేనటువంటి శాపాలు, ఊరకనే అనవసరమైన విషయాలు, ఏదో అపార్థం చేసుకొని, ఏదో అనుకొని, ఏదో ఊహించేసుకొని, ఎవరో చెప్పిన మాటలు విని కొంతమంది ఊరకనే ఇతరుల్ని శపిస్తూ ఉంటారండి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, కొంతమంది అప్పు అడుగుతారు మనల్ని. ఏంటి, మనకి వాళ్ళకి ఏ గొడవ ఉండదో, అప్పు అడిగారు అంతే. అప్పు అడిగితే మనం ఇవ్వలేకపోయాం, లేదండి అని అన్నాం, ఇంకా పట్టుకుంటారు. ఏంటి, నీకు నీతి లేదు, నీకు జాతి లేదు, నీకు కృతజ్ఞత లేదు, నువ్వు మారిపోయావు, ఈ డబ్బు నీకు అలా ఉండిపోద్దా, నువ్వు ఇలా భూమి మీద ఉండిపోతావా, నువ్వు అలాంటి నీ బ్రతికేంటి, నువ్వేటి ఈరోజు ఏమో డబ్బులు ఉన్నాయనేసి నువ్వు ఇలా మా అడిగితే లేదంటావా అని చెప్పి నువ్వు ఎలాగ బాగుపడిపోతావు మేము చూస్తాం, నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూడలేదు అని ముఖం మీదే పడి తిట్టేవాళ్ళు ఉండరా? నేనే ఎక్కువ తిట్టేసినట్టున్నాను. ఏమండి, అంటారు కదండి, అచ్చం ఇలాంటి మాటలు అంటారు కదండి, అప్పు అడిగితే ఇవ్వలేదని. కొంతమంది ఏదైనా సాయం అడుగుతారు, మనం చేయగలిగితే చేస్తాం. ఒకప్పుడు చేసేవాడివి, ఇప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు మారిపోయావు, నీ భార్య మాట వింటున్నావు అనమాట. ఇప్పుడు నువ్వు నీ భార్యకు లోబడిపోయావు, ఇంకా మళ్ళీ భార్య భర్తలు గొడవ పెట్టేస్తారనమాట. ఇలా వాళ్ళు చాలామంది రకరకాలైనటువంటి ఊరకనే. ఏమంటే గొడవకి ఏమైనా కారణం ఉందా? ఆ శాపాలు పెట్టడానికి ఏమైనా అర్థం ఉందా? ఏదైనా అవతల వాళ్ళకి అన్యాయం చేసామా? ఏంటంటే అప్పు అడిగితే ఇవ్వలేదని కొందరు శాపాలు పెడతారు. ఏంటండి, వాళ్ళు మన ఇంటికి వస్తారు, వచ్చేటప్పటికి మనం కూర్చోమని అనలేదని, అది కూడా గొడవే. కూర్చోమని అనలేదు, ఎందుకు వచ్చావు, కూర్చోడానికి వచ్చావు, కూర్చోవచ్చు కదా, కూర్చోమని అనలేదని అది గొడవ పెట్టడం. ఏంటండి, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఒక డ్రింక్ తెప్పించి ఇవ్వలేదు, మా ఇంటికి వస్తే ఎంత చేసేవాళ్ళమో ఒకప్పుడు. ఇంక ఇలాగ కొంతమంది మీరు చూడండి, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు అక్కడ ఏదైనా ఒక ముక్క తక్కువైనా కూడా గొడవ పెడతారండి. ఏమండి, అంటే వాళ్ళకు హేతు ఉండదు గొడవలు పెట్టడానికి, నిందలు వేయడానికి, ఏమంటే శాపాలు పెట్టడానికి. వాళ్ళకి కారణం ఉండదండి. ఏదో కారణం వెతుక్కొని ఇతరుల్ని శపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడాను. కొంతమంది బాగా తయారయ్యనుకోండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, అది చూసి కూడా ఏదో ఒకటి అంటారు కదండి, ఓర్చుకోలేరండి, వారవలేక. ఒకరు ఇల్లు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఏదో ఒకటి అంటారు కదమ్మా, వీళ్ళకి ఎక్కడో ఏదో దొరికేసింది, వీళ్ళకి ఏదో కలిసి వచ్చేసింది అప్పలంగానో, అందుకే ఇవన్నీ కొనేస్తున్నారు, అందుకే ఇల్లు కట్టేస్తున్నారు. వీళ్ళకి ఎందుకు అవన్నీ అంటే లోకంలో హేతువు లేకుండా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటుంటారు. వాళ్ళు ఏదైనా అన్నారనుకోండి, మన చెవిలో పడింది అనుకోండి, మనకి ఇంకా మనసు పాడైపోద్ది ఆ రోజు నుంచి. ఏటవుతుందో ఏంటో, ఇలాగన్నారు, ఇలాగంటున్నారు, వీళ్ళు ఎలాగన్నారు, వాళ్ళు ఎలాగన్నారని తెలిసినప్పటి నుండి మనకి బాధ అయిపోయి మనం ఓర్చుకోలేక మనం వాళ్ళు ఏదో అంటుంటాం. ఇలాగేనండి గొడవలు వస్తుంటాయి. ఈ గొడవలన్నిటికీ కారణం ఏంటంటే
హేతువు లేని శాపాలు మనకి తగలవు అని దేవుడు చెప్పిన మాట మనకు అర్థం కాకపోవడం వల్ల మనం అవన్నీ నమ్మడం వల్ల అన్యజనులు అలాగే గొడవలు ఆడుకుంటుంటారు, మనం కూడా అలాగే గొడవలు ఆడుకుంటూ ఉన్నామండి. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే హేతువు లేని శాపాలు తగలవు. హేతువు లేని శాపాలు తగలవు. మరి హేతువు లేకుండా శపించే వాళ్ళు ఉంటారా? ఉంటారు. అన్యజనులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారండి. రోమపత్రిక చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలండి. రోమపత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలండి. రోమపత్రికలో యూదులు ఎలా పాపులయ్యారో మొదటి అధ్యాయంలో చెప్పారు, అన్యులు ఎలా పాపులయ్యారో 2వ అధ్యాయంలో చెప్పారు. 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అందరూ ఎలా పాపం చేశారో, అందరూ ఈ భూమి మీద ఉన్న మనుషులు ఇంకా ఆ యూదులని లేదు, అన్యులని లేదు, అందరం పాపులమేనని చెప్తూ ఈ సందర్భం అన్నమాట 3వ అధ్యాయం అంటే. ఇప్పుడు 3వ అధ్యాయంలో మనం 13, 14 వచనాల్లో మాట్లాడుతూ ఏమన్నాడు? వారి గొంతుక తెరిచిన సమాధి అంట. అంటే మనుషులు గొంతుకులు ఎలా ఉంటాయండి? తెరిచిన సమాధి అంటే ఎలా ఉంటుంది? సమాధి ఎప్పుడైనా తవ్వినప్పుడు వెళ్ళారా? ఎవరైనా సమాధి తవ్వితే పోస్ట్ మార్టం చేయడానికి రీపోస్ట్ మార్టం తవ్వుతారండి. చచ్చిపోయిన సమాధి చేసిన ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత కూడా తవ్వుతుంటారు. అప్పుడు ఎలా ఉంటుందండి? మంచి స్మెల్ వస్తుంది. ఏంటండి? మామూలు ఉండదండి, కంపు. కొంతమంది నోరు తెరిస్తే ఇంకా నోటంబడి ఎప్పుడూ కూడా శాపనార్థాలే, బూతుమాటలే, ఎప్పుడూ కూడా ఎవరో దుర్భాషలే వస్తూ ఉంటాయి. వారు గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది, వారి నోటి నిండా శపించటయు పగయు ఉన్నవి అన్నాడండి. నోటి నిండా శాపాలే ఉన్నాయంటండి. ఉంటాయా మనుషులకి? ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు దొరుకుతారో ఇవాళ గొడవడానికి, ఎవరి మీద నా కోపం అంతా దులిపేద్దామా అని వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే మంచోళ్ళమి. ఏమంటే లోకంలో సామెత ఉంటుంది, పెడితే పెళ్లి కోరుతారంట, పెట్టకపోతే సాగు కోరుతారండి. ఇంకా ఇలాంటి వాళ్ళు లోకంలో లేకపోలేదు. వాళ్ళే కాదండి, క్రైస్తవులు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. తెలుసా మీకు? క్రైస్తవుల్లో కూడా ఉన్నారంటే అండి. యాకోబు పత్రిక చూడండి అమ్మా, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9, 10 వచనాలు. చూసారండి, నాలుక గురించి మాట్లాడుతున్నారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం అనగానే మనందరికీ తెలుసు ఇక్కడ సందర్భం ఏంటండి? నాలుక ఎంత ప్రమాదకరమైందో, మన నోటి మాటలు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో, అది ఒకవేళ మనం నోరుగానే అదుపులో పెట్టుకోకపోతే ఆ చిన్న నాలుక ఎంత పెద్ద ప్రమాదాలు తీసుకొస్తుందో ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి తెలియజేశారండి. నాలుక అగ్ని లాంటిది అని చెప్పాడు. నాలుక కూడా ఓడను నడిపే చుక్కానితో పోల్చాడు. గుర్రాన్ని కంట్రోల్ చేసే కళ్ళెముతో కూడా పోల్చాడండి. కాబట్టి ఈ 3 పోలికలు చెప్పి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, 9వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి, దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను అమ్మ క్రైస్తవులు ఆదివారం నాడు పాటలు పాడేసి చర్చిలో ఏంటండి పరలోక సంబంధమైన పాటలు పాడేసి ప్రార్థన చేసి వాక్యం చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అదే నోటుతో యెహోవాను స్తుతించిన ఆ నోటుతో అదే యెహోవా పోలికలో పుట్టిన మనిషిని చెప్పిస్తామా లేదా అండి? మీరు ఎప్పుడు చెప్పించారు లేదా? ఏంటమ్మా? ఆదివారం నాడే ఇక్కడ వాక్యం నేర్చుకొని ఇంటికి వెళ్ళి గొడవలు ఆడుకునే వాళ్ళు ఉంటారు. ఆదివారం నాడే ఇంక మళ్ళీ ఒక రోజు కూడా రెస్ట్ లేకుండా వెంటనే. అంటే దేనికండి ఇవన్నీ అంటే అసలు ఈ శాపాలు నువ్వు ఎంత నోరు పీక్కుని మనం ఎవరైనా అన్నా, మనల్ని ఎవరైనా చెప్పించినా, లేదా మనం ఎవరినైనా చెప్పించినా ఆ శాపాలు వాళ్ళకి తగలవని సంగతి మనకు అర్థం కాక నోరు పీక పెట్టుకుంటున్నామండి. అందుకేనండి
యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు చూడండి, లూకాసు వార్త 6:28. లూకాసు వార్త 6:28 ఏమన్నారు చూడండి అమ్మా. 28, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడండి. మిమ్మల్ని శపించే వారిని ఏం చేయమన్నాడమ్మా? దీవించమంటున్నాడండి. ఏంటి ఎలాగంటే దీవించగలం? ఎప్పుడు దీవించగలం చెప్పండి? ఎవరైనా ఒకవేళ శపిస్తున్నారు, ఊరికినే మనల్ని ఏదో దుర్భాషలు మాట్లాడుతున్నారు, మనం మాత్రం మీరు చల్లగా ఉండాలండి, దేవుడు మిమ్మల్ని దీవించాలండి అని వెళ్ళిపోవాలంట. అలా వెళ్ళాలంటే ముందు మనకేం తెలియాలి? వాక్యం తెలియాలి. ఏ వాక్యం తెలియాలి? అవతల వాళ్ళు శపిస్తే మనకు తగలదో, అది వాళ్ళ ప్రాబ్లము. వాళ్ళు ఎంత రాత్రి వరకు శపించుకున్నా మనకేమీ ఒక మాట కూడా తగలదు. ఒకవేళ మనం అదే రోజు పడిపోయామనుకోండి, దెబ్బలు తగిలాయి, అదే రోజు ఏదో నష్టం వచ్చింది, అప్పుడు కూడా ఏమనుకోవాలి? వాళ్ళు శపించారు అందుకే తగిలింది అనుకోవాలా? అందుకే తగిలింది అనుకోకూడదండి. మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు బైబిల్లో చాలామంది శ్రమలు పడ్డారు. హేబేలు చంపబడ్డాడు, తెలుసు కదమ్మా, కయీను చేత. హేబేల్ని ఎవరైనా శపించారా అంతకుముందు? హేబేల్ని ఎవరో శపించలేదు. హేబేలు నీతిమంతుడు, ఆయన ఎవరితో గొడవలు పెట్టుకోలేదు, ఆయన ఎవరో తిట్టలేదు, ఎవరు హింసించలేదు. కానీ సడన్గా ఒకరోజు తన అన్న అతను వారవలేక అతని అర్పణ దేవుడు అంగీకరించేస్తున్నాడు కాబట్టి అతన్ని చంపేస్తే నాకు పోటీ ఉండడు అనుకున్నాడు, చంపేశాడండి. యోబు గారి గురించి మనకు తెలుసు. యోబు గారు చాలా ధనవంతుడు, చాలా నీతిమంతుడు, ఆయన నిందారహితుడు, యథార్థవంతుడు, చెడుతనం విసర్జించిన వాడంట, భక్తిపరుడంట. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప ధనవంతుడికి కూడా కష్టాలు వచ్చాయి రాలేదమ్మా? వచ్చాయి. ఇప్పుడు ఎవరో శపించడం వల్ల ఆయనకి ఆ సమస్యలు వచ్చాయా? ఎవరూ శపించలేదండి. ఆయన ఏ పాపం చేయలేదు, ఎవరితోనూ గొడవలు లేవు. అతనికి మంచి పేరు ఉందట. ఇంకాను తూర్పు దేశపు జనులందరిలో అతడే గొప్పవాడు. అంత మంచి పేరున్న మనిషి కూడా కష్టాలు శ్రమలు వచ్చాయంటే శపించడం వల్ల వచ్చాయా? దేవుడు మహిమ పొందడానికి దేవుడు రప్పించాడు ఆ సమస్యలన్నీ. ఎందుకండి? దేవుడు యోబును బట్టి మహిమ పొందాలనుకున్నాడు, అందుకే సమస్యలు వచ్చాయి. మనకు కూడా ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు అలా అనుకుంటామా, లేకపోతే వీళ్ళు తిట్టారు అందుకే వచ్చాయి అనుకుంటున్నామా? ఏటమ్మా, వీళ్ళ నోట్లో నోరు పెట్టాను అందుకే నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటున్నామా? ఒకరోజు యేసుప్రభు దగ్గరికి ఒక గుడ్డివాడిని తీసుకుని వచ్చారండి. యోహాను సువార్త 9:2-3 ఒక గుడ్డివాడిని తీసుకుని వచ్చి, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఎవరు అని ఆయన శోధించడానికి అడుగుతున్నారండి. అప్పుడు యేసుప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు, నాయనా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు కారణం కాదు. పోనీ వీడి తల్లిదండ్రులు ఏమైనా పాపం చేస్తే వీడికి ఆ శాపం వచ్చిందా అంటే, వీడి తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. వీడి తల్లిదండ్రులు కారణం కాదు, ఈడు కాదు. మరి ఎందుకు వచ్చింది గుడ్డితనం అంటే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షం అవుటకే వచ్చింది ఇతనికి గుడ్డితనం. ఇప్పుడు ఇతను గుడ్డివాడైతే దేవుడు క్రియలు ఎలా ప్రత్యక్షమవుతాయి? యేసుప్రభు అతను ఆ గుడ్డివాడిని బాగు చేస్తాడు. ఇప్పుడు ఇతను కొల్లెలకు వచ్చాయని అంటే ఎక్కడికి వెళ్ళని ఏం చెప్తాడండి? యేసుప్రభు వారు బాగు చేశారని చెప్తాడు. యేసుప్రభు బాగు చేశారంటే యేసుప్రభు ఎవరు? దేవుని కుమారుడు. అప్పుడు మహిమ ఘనత ఎవరికి వెళ్తుందండి? దేవుడికి వెళ్తుంది. కాబట్టి కష్టాలు వస్తాయి. ఎందుకు వస్తాయండి? దేవుని మహింపరచడానికి. అంతే తప్ప ఎవరో అన్నారని, ఎవరో ఏదో అంటే జరిగిపోయిందని, అందుకే కష్టాలు వస్తాయని మనం ఎప్పుడు అనుకోకూడదండి. ఒకరు దీవించేసినంత మాత్రాన మనం దీవించబడిపోం, ఒకరు శపించినంత మాత్రాన మనం శాపగ్రస్తులం అయిపోమండి. ఒకరోజు యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తున్నారంటండి. వాక్యం చెప్తూ ఉంటే ఈ వాక్యాన్ని ఆటంకం చేయడానికి ఒక ఆయన పరిగెత్తుకుని వచ్చాడు. మనం ఎప్పుడైనా సరేనండి, దేవుడు వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదు ఎవరు కూడాను. వాక్యం అంతా అయిపోయిన తర్వాత మనం ఆమెను అనుకున్న తర్వాత అప్పుడు ఏదైనా మాట్లాడాలి, కానీ మధ్యలో మాట్లాడితే మనకి జ్ఞానం లేదని అర్థం అండి. ఇక్కడ కూడా చూడండి, యేసుక్రీస్తు వారు చాలా సీరియస్గా వాక్యం చెప్తుంటే
పరిగెత్తుకుని వచ్చాడు ఒకడు. పరిగెత్తుకుని వచ్చి, ప్రభువా, అక్కడ పిలాతు కొంతమందిని చంపేసి వాళ్ళ బలుల్లో వాళ్ళ రక్తాన్ని కలిపేశాడండి. పిలాతు గారు కొంతమందిని చంపేశాడు, వాళ్ళ రక్తాన్ని వాళ్ళ బలుల్లో కలిపి దేవుడికి అర్పించేశాడు అని చెప్తున్నాడండి. అంటే ఎవరో బలిద్దామని దేవుడికి ఏ గొర్రెల్లో తీసుకొని వెళ్తున్నారు. వెళ్తే పిలాతు ఏం చేశాడండి, ఆ గొర్రెపోతులతో పాటు వేళలే చంపేశాడంట. అంటే అప్పుడు ఆ మాట చెప్పగానే వీళ్ళందరూ ఎలా ఉంటారండి? ఇప్పుడు మనమైనా ఎవరైనా చనిపోయారంటే, కొన్ని దేవుడికాడే బలి ఇచ్చారంటే వాళ్ళు ఎంత పాపం చేసి ఉంటారో అనుకోమండి. ఇప్పుడు గుడి దగ్గర ఒకడు చచ్చిపోయాడు అన్నారు అనుకోండి, ఏదో బొమ్మ పడిపోయి, ఏమనుకుంటాం? మనకు వెంటనే ఏదో పాపం, ఎంత పాపం చేయకపోతే గుడి దగ్గర చచ్చిపోతాడు అనుకుంటామండి. ఇక్కడ కూడా అలాగే అందరూ మైండ్ డైవర్ట్ అయిపోయింది. యేసుప్రభువు చెప్పే వాక్యం ఎవరూ వినటం లేదు. అతను చెప్పిన మాటల వైపే చూసుకొని అమ్మో అలాగా అంటున్నారండి. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనంలో. లూకాసు వార్త 13 1వ వచనం. పిలాతు గలిలయులైన కొందరు రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్తున్నాను. చూసారండి, ఏంటి ఇలాగా బలిచ్చే దగ్గర దేవుడికే వాళ్ళని బలిచ్చేసాడంటే పిలాతు గారు, వాళ్ళు ఎంత పాపం చేసి ఉంటారో అని మీరు అనుకుంటున్నారా? ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ పాపం చేశారు అనుకుంటున్నారా మీరు? ఆ రాజు బలిచ్చేసాడంటే వాళ్ళు ఏదో తప్పు చేశారు అనుకుంటున్నారా మీరు? కారు అన్నాడు. వాళ్ళు అలాంటి ఏ పాపం చేయలేదని నేను మీతో చెప్తున్నాను అన్నాడండి. అంటే ఇప్పుడు అర్థమైందమ్మా, మనకు అప్పుడప్పుడు శ్రమలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, కరువు వస్తుంటుంది, ఇబ్బందులు వస్తుంటాయి, ఏ దెబ్బలు కూడా తగులుతాయి ఉంటాయి. మనం ఏమో ప్రాణం కూడా పోవచ్చు. ఎవరో అన్నారు అందుకే పోయింది అనుకోవచ్చా ఏంటి? యేసుప్రభు ఏమన్నారు? కారు అన్నాడండి. గలిలీలు అందరికంటే పాపులు అనుకుంటున్నారా మీరు? ఏ పాపం వాళ్ళకి తగిలి వాళ్ళు ఇలాగ అద్దాయిస్తూ చనిపోయారు అనుకుంటున్నారా? కారు అన్నాడండి. కారు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించిపోతారు అని అక్కడ ఒక పాఠాన్ని చెప్పారంతే. మారు మనసు పొందకపోతే మనం కూడా నశించిపోతాం. మారు మనసు పొందాలి తప్ప వాళ్ళు పాపం చేయలేదు, పాపం బట్టి వాళ్ళు చంపబడలేదు అని ఇక్కడ ఒక పాఠాన్ని అలాగ చెప్పారండి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, దెబ్బలు తగిలినా ఏమండి, ఆర్థికంగా యోబులాగా మనం కూడా పోగొట్టుకున్నా, ప్రాణాలే పోయినా, ఏదో శాపం తగిలింది పోయింది అనుకుంటే, మరి ఎలాగైతే బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా వచ్చిన కష్టాలన్నీ కూడా దేని వల్ల వచ్చాయి అనుకుంటాం? శాపాల వల్ల వచ్చాయి అనుకుంటాం. శాపాల వల్ల కాదండి. దేవుడు మహిమ పొందడానికి మనకి కొన్ని శ్రమలు వస్తుంటాయి, మనం ఓర్చుకోవాలి. మనకు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. మన నాన్న వాళ్ళే మనల్ని అంటారు, మన కుటుంబ సభ్యులే అనొచ్చు, మన రక్త సంబంధులే మనం లేదని అనొచ్చు. అప్పుడు మనం ఏమనుకోవాలంటే, వాక్యం తెలిసిన వాళ్ళం కనుక ఆ శాపాలు నాకేమీ తగలవో అనుకోవాలండి. అవేం మాకు తగలవు, అవి నన్ను ఏం చెయ్యవు. దేవుడు వాక్యం చెప్తుంది, హేతువు లేని శాపాలు తగలకపోవునని బైబిల్లో ఉంది అని మనం చెప్పుకోవాలండి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తానండి. అంటే శాపాలు పెడితే తగలవా? తగలవండి. చూడండి, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 43వ వచనం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 43వ వచనంలో ఇక్కడ దావీదు గొల్యాతు మీకు అందరికీ తెలుసు కదండి ఈ స్టోరీ. గొల్యాతు అంటే 6 అడుగుల మోరడు ఎత్తున్న మనిషి. ఫిలిస్తీన్లో అతనంత బలాఢ్యుడు ఎవరో లేరు, చాలా బలవంతుడు. అతని ఈటే నేతగాని, అంటే పడవలు నడుపుతారు కదండి, తెడ్డు అంత ఉంటుందట ఒక ఈటే, అంటే దాన్నే 2 మోసుకొస్తారు. అతను డాలు ఎన్నో ఈసులు బరువు ఉంటుంది. అంటే అంత చాలా అతను ఆయుధాలన్నీ కూడా చాలామంది మోసుకొచ్చి అతనికి చేతిలో పెడతారు.
అంత బలమైన బలసూరుడు, యుద్ధసూరుడు. అతనితో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలులో ఎవ్వరూ లేరండి. అది మల్ల యుద్ధం అంటారు. మల్ల యుద్ధం అంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఈ దేశం వాళ్ళందరూ కొట్టుకోరండి. ఆ దేశం తరపున ఒకడొస్తాడో ఈ దేశం తరపున ఒకడొస్తాడు. ఇద్దరికి పోటీ పెడతారు. ఆ ఒక్కడు ఓడిపోతే ఆ దేశం అందరూ ఓడిపోయినట్టు, అలాగనమాట. ఆ ఒక్కడు గెలిస్తే ఆ దేశం గెలిచినట్టు. అది బైబిల్లో చూస్తామండి. అలాంటి యుద్ధాలు కూడా జరిగాయి. ఫిలిస్తీన్ల తరపున గొల్యాతు వచ్చాడు. ఇశ్రాయేల్ తరపున ఎవరూ రాలేదు. రాజుగారే ఉన్నారట, అంతో ఎంతో బలవంతుడు, కానీ ఆయనే రంగంలోకి దిగలేదు. కారణం ఏంటంటే భయపడిపోతున్నాడు. అతని చేతిలో చచ్చిపోతాను నాకు తెలుసు అనుకుంటున్నాడు. కాబట్టి ఇంకా రాజే ఎత్తైన వాడు సౌలు రాజు. ఎవరు రాలేదండి, అందరూ వెళ్ళిపోతున్నారు. అది ఒక యాలా లోయ. లోయ అంటే తెలుసు కదండి, అటు ఇటు దెబ్బ ఉంటుంది, మధ్యలో గొయ్యి ఉంటుంది. ఒక ఏదో మనం చూస్తుంటాం కాలువలు లాంటివి, పెద్ద లోతైన కాలువలు అలాంటిది అనమాట. ఇంకా అందులోకి దిగాడంటే చావో రేవో తప్ప ఒడ్డుకు రావడానికి అవ్వదు. అలాంటి గోతులోకి దిగిపోయి 40 రోజులు బట్టి తొడగొట్టుకొని మేసం మెలేస్తూ తిడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని, దేవుణ్ణి దూషిస్తున్నాడు ఆ గొల్యాతు అనేవాడు. మీలో ఎవరికి పౌరుషం లేదా, మీ దేశంలో మీ దేవుడికి పౌరుషం లేదా, మీకు లేదా అని నానా మాటలు మాట్లాడుతున్నాడు 40 రోజులు బట్టి. ఎవ్వరు వెళ్ళటం లేదు. అక్కడికి దావీదు క్యారేజీలు పట్టుకొని వచ్చాడంట. వాళ్ళ అన్నయ్యలు అక్కడ మిలిటరీలో పనిచేస్తున్నారు సైనికులుగా. దావీదేమో గొర్రెల కాపరి. గొర్రెల కాపరికి ఈ పని అప్పచెప్తారండి. ఎందుకంటే ఆఖరవుడు అనమాట. దావీదు యొక్క తండ్రి యెష్షయికి 80 సంతానం అయితే 8వ సంతానం ఎవరండి? దావీదు. చిన్నోళ్ళకి పనులు చెప్తారండి. ఇంట్లో అందరికీ లోకువా. తండ్రి చెప్పే పని చేయాలి, తల్లి చెప్పే పని చేయాలి, అన్నయ్యలు చెప్పే పని చేయాలి, అందరు చెప్పే పనులు చేయాలి. చిన్నపిల్లలు, చిన్నోడు కాబట్టి దావీదికి అలాగే చెయ్యరా పెద్ద పోటుగోడులాగా. వాళ్ళేమో మిలిటరీలో ఉద్యోగాలు చేస్తున్నారు, బోళ్ళు జీతాలు తెస్తున్నారు, నువ్వేం తెస్తున్నావు, ఆఫ్టర్ ఆల్ గొర్రెలే కదా కాస్తున్నావు అని ఇది కూడా పట్టుకెళ్ళాలంటే పాపం దావీదు ఆ మాటలన్నీ కాసుకొని చెప్పిన పనుల్లా చేస్తూ ఉన్నాడు. జున్నుగడ్డలు ఇచ్చాడట వాళ్ళ అన్న అక్కడున్న సైన్యాధిపతికి ఇవ్వమని. ఎందుకంటే జున్నుగడ్డలు ఇచ్చి పంపిస్తున్నాడు అంటే అక్కడ సైన్యాధిపతికి మనం ఇలాంటివన్నీ బహుమానాలు ఇస్తే మీ అన్నయ్యలకి కష్టమైన పనులు చెప్పకుండా మిలిటరీలో బాగా చూసుకుంటారు, లేకపోతే వీళ్ళకి ఎక్కువ రాటు పని చెప్పేస్తారు, ప్రాణాలు పోతాయి అంటే. అలా తల్లిదండ్రులు అలా టీచర్ గారికి చిక్కుడుకాయలు ఇచ్చేవాళ్ళం. ఎందుకు ఇచ్చేవారండి? మన ఇంట్లో బీరకాయలు కాస్తే మేసారికి పంపించేవాళ్ళం. ఎందుకంటే మన పిల్లలు కొట్టకుండా బాగా చదువు చెప్తారని. అంటే తల్లిదండ్రులకు అలాంటి మనసు ఉంటుంది. అవన్నీ మోసుకొని వెళ్తున్నాడు దావీదు. అక్కడికి వెళ్తుంటే తిట్లు వినబడుతున్నాయి, శాపాలు వినబడుతున్నాయి దావీదికి. అప్పుడు దావీదు అన్నాడట, ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు మన ఇశ్రాయేల్ ప్రజలు ఇలా దూషిస్తాడా? నేనైతేనా చంపి పారేద్దుని వీడిని, నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నాడంట. ఈ మాట ఎవరో ఆలకించి ఏమండి ఒకడు వెళ్తాడంటున్నాడండి. అక్కడ జనంలో ఒకడు ఎవడో కుర్రోడు ఉన్నాడు, చిన్నోడండి, కానీ గొల్యాతుతో యుద్ధం చేస్తానంటున్నాడండి. అంటే అమ్మయ్య ఒకడు దొరికాడైతే. ఏదో నాకు యుద్ధం జరిగిపోయి ఓడిపోయినా పర్వాలేదు, మొత్తానికి యుద్ధానికి ఎవరో ఒకరు వెళ్ళి ప్రాణం పోగొట్టుకోవాలి. ఎవరిని వెళ్ళమన్నా ఎవరో వెళ్ళటం లేదు. నా దేశంలో నా రాజ్యంలో సగం ఇస్తానన్నా కూడా ఎవరు వెళ్ళటం లేదు. నా కూతురినే ఇచ్చి పెళ్లి చేస్తానన్నా ఎవరు వెళ్ళటం లేదని మొత్తానికి ఒకడు దొరికాడు కదా, వీడు ఎలాగ చేస్తాడో, వీడికి కూతుర్ని ఇచ్చింది లేదు, రాజ్యం ఇచ్చింది లేదు, ఓడిపోతాం, వెళ్ళి చచ్చిపో అనుకొని బాబు అతనికి అన్నీ ధరించండి అన్నారు. దావీదు నాకేం వద్దండి, నా ఏమి ధరించక్కర్లేదు, నేను ఇలాగే వెళ్ళిపోతానండి అన్నాడు. అలా కదా బాబు, ఈ కత్తైనా పట్టుకెళ్ళు, లేకపోతే ఇదిగో ఈ గదైనా పట్టుకెళ్ళు, ఇగో ఈ కవచాలు ధరించుకో, ఈ కిరీటం పెట్టుకో అంటే నేను అవన్నీ మొయ్యలేనండి అంటున్నాడు. చిన్నోడు కదా, ఉట్టు చేతులతో ఎలా వచ్చాడో అలాగే యాలా లోయలోకి దిగిపోయాడు. దిగిపోయి గొల్యాతు ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. ఇప్పుడు గొల్యాతు ఎలా మాట్లాడుతారో చూడండి. అతని వైపు చూసి గొల్యాతుకి అసలు దావీదుతో యుద్ధం చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే కయ్యానికైనా వియ్యానికైనా ఏముండాలమ్మా, సమబుద్ధి ఉండాలి. ఇక్కడ చూస్తే అతనేమో బుడతాడో, ఇతను చూస్తే ఆజానుబాహుడు. నీతో యుద్ధం ఏంట్రా నాకు అంటున్నాడు అనమాట. చదవండి బ్రదరు. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నావే, కర్ర తీసుకొని వస్తున్నావే, నేను
కుక్కరా అని నేనేమన్నా నీ గంటికి ఏమో కుక్కలా కనపడదు, కుక్కనేట్రా కొట్టేయడానికి వచ్చినట్టు వస్తున్నావు నా దగ్గరికి అని అంటున్నాడు. అని చెప్పి తన దేవత పేరు దావీదును శపించాడు. అంటే ఫిలిస్తీన్లు దేవతలు ఉన్నారు, అష్టోదు దేవతలు ఉన్నారు కదండి. ఆ బయలు దేవతలు, అష్టోదు దేవతలు, వాళ్ళ ఫిలిస్తీన్ దేవతలు, ఆ దేవతల పేర్లతో దావీదుని శపిస్తూ ఉన్నాడంటండి. శపించాడంటే ఏమని అర్థం? నువ్వు చస్తావు నా చేతిలో, ఈరోజు నా దేవతలు నిన్ను చంపేస్తారు, ఇదిగో నా దేవత పేరుతో నిన్ను చూడు, నీ రెక్కలు ఇరిచేస్తాను, నిన్ను అలా చేస్తాను, కాకులకి గెద్దలకి వేస్తాను అన్నాడండి. శాపాలు పెట్టాడు. తగిలే అమ్మా దావీదికి. ఆ రోజు ఎవరు చచ్చిపోయారు? ఎవరి చేతిలో ఎవరు ఓడిపోయారు? అక్కడ పూర్తిగా చదివితే దావీదు చేతిలో, ఆ చిన్న కుర్రోడి చేతిలో ఆ గొల్యాతే చచ్చిపోయాడండి. అతని దగ్గర వడిసెల ఉందట. వడిసెలు అంటే కేట్ల బార్లు అంటది. చిన్న రాయి పిక్క పెట్టి తిప్పి కొడితే అది వెళ్ళి గురి తీసుకొని తగులుతుందండి. ఒళ్ళంతా కవచాలు ఉన్నాయి గొల్యాతికి, ఎక్కడా ఖాళీ ప్లేస్ లేదు. ఈ నొసట దగ్గర మాత్రమే చిన్న కన్నం, అంటే బొట్టు పెట్టుకున్నంత ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్లోకి వెళ్ళి తగిలితే రాయి అవతల నుంచి అవతలకు బుర్రలో పడి వచ్చేసింది. వెంటనే వెనక్కి తిరిగి పడిపోయాడు గొల్యాతు. దావీదు వెళ్ళి ఆ గొల్యాతు చేతిలో ఉన్న కత్తె తీసుకొని అతని పీక నరికేసి ఆ తలకాయ పట్టుకొని ఒడ్డెక్కేసాడండి. మీరు చిన్నప్పుడే ఇవన్నీ వినే ఉంటారు, నేను అనవసరంగా ఎక్కువసేపు చెప్తున్నాను. కాకపోతే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవరు పడితే వాళ్ళు శాపాలు పెట్టేస్తే తగిలేస్తాయా ఏటమ్మా? అంటే దేవుడు అనుమతించాలి ఆ శాపాలు పెట్టేవాడు దేవుడికి ఇష్టడై ఉండాలా. శాపాలు తగలాలంటే మనం ఏదైనా తప్పు చేసి ఉండాలా. అక్కడ దావీదు ఏ తప్పు చేయలేదు. గొల్యాతేమో దేవుడికి అసహ్యమైన జీవితం జీవిస్తున్నవాడు. వాడు తిడితే దేవుడి పిల్లలకి ఎందుకు తగులుతాయి ఏంటి? ఇప్పుడు మనం అలాగ అనుకుంటున్నాం. ఎప్పుడైనా ఎవరో అన్యజనులు మనం లేదో అన్నారు, వాళ్ళనుకుంటే నాకెందుకు తగులుతాయండి, నేను దేవుని కుమార్తెని అనుకుంటామా ఏటమ్మా? అలాగనుకుంటే అసలు సగం గొడవలన్నీ రావు కదండి. తిట్టుకుంటే తిట్టుకో, నేను దీవిస్తాను, నీకోసం ప్రార్థన చేస్తాను అనుకుంటామా? వాక్యం తెలిస్తే ఎలా ఉంటాం, వాక్యం తెలియకపోతే అలా ఉంటామండి. మీకు మరో ఉదాహరణ చెప్తానండి. ద్వితీయోపదేశకాండము 23:5 ద్వితీయోపదేశకాండం 23:5. ఇక్కడ బిలాము ప్రవక్త కనపడతారండి. బిలాము ప్రవక్త గురించి తెలుసు కదండి. అయితే నీ దేవుని యెహోవా బిలాము మాట విని నిర్మలకొండెను. నీ దేవుని యెహోవా నిన్ను ప్రేమించును గనక నీ దేవుని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశ్రయంగా చేసింది. స్టోరీ ఏంటంటే, మోయాబు దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు బాలాకు. ఈ బాలాక్ అనే రాజుకి ఇశ్రాయేలు చూస్తే వారం లేకపోతున్నాడు. వాస్తవానికి ఈ అమ్మోనీయులు, మోయాబీలు ఎవరో కాదు, లోతు యొక్క కుమార్తె సంతానం. వారవలేక అన్నదమ్ములు చూసి వారవలేక అన్నదమ్ముల యొక్క ఐగుప్తు నుంచి వాళ్ళు వచ్చి కనాను చేరుకుంటుంటే వారవలేకపోతున్నారు. వీళ్ళు త్రావ కూడా ఇవ్వటం లేదు. వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వాలి, సాయం చేయాలి. అన్నదమ్ములు వస్తున్నారని ఇంతకాలానికి 430 సంవత్సరాలు అయింది మీరు వెళ్ళిపోయి, ఇంతకాలం ఐగుప్తు నుంచి వస్తున్నారు, రండి మా ఊర్లో ఉండండి, 2 రోజులు ఉండి వెళ్ళండి అనాలి. కానీ మంచినీళ్ళు ఇవ్వకపోగా వాళ్ళ ఊరు మీదగా వెళ్ళిపోతామంటేనే తావు ఇవ్వకుండా అడ్డుపడి వీళ్ళు ఇలా కాదు, వీళ్ళు ఏదో చుట్టూ తిరిగానే వెళ్ళిపోతున్నారు, అలాగే వెళ్ళిపోవడమా అని చెప్పి వాళ్ళు శపించబడి చచ్చిపోతే బాగుండని కోరుకున్నాడండి ఆ బాలాకరాజు. అంటే వారం లేక చాలామంది అలాగే ఎదుటి వాళ్ళు సాగు కోరుతూ ఉంటారు. అప్పుడు ఒక ప్రవక్త కనపడుతున్నాడు అతని కంటికి. ఎవరండి? బిలాము అనే ప్రవక్త. ఈ బిలాము అనే ప్రవక్త సామాన్యుడేం కాదండి. అతను ఎవరినైనా దీవిస్తే వాళ్ళు దీవించబడతారు, అతను నోటితో ఎవరినైనా శపిస్తే వాళ్ళు శపించబడతారు. చాలా అనుభవాలు ఉన్నాయి అతనికి. ఏ మామూలు పర్సన్ ఏం కాదు అతను. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి, బాలాకురాజు వెళ్ళి, నీకు ఎంత డబ్బైనా ఇస్తాను, ఆ ఇశ్రాయేలీలందరినీ శపించే అన్నాడు. డబ్బుకి కకృతి పడి ఈ దేవుని సేవకుడు ఏం చేశాడండి? వెళ్ళి శపించడానికి తయారయ్యాడు. శపించేస్తుంటే ఏమైపోతున్నాయండి అవన్నీ? ఆశీర్వాదం అయిపోతుందట. ఈయనేమో శపించడానికే అనుకుని వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శాపాలన్నీ ఏమైపోతున్నాయి? ఆశీర్వాదాలు అయిపోతున్నాయి. ఏంటండి వాళ్ళు ఎవరో చనిపోవట్లేదు,
వాళ్ళకి ఇంకా అన్ని పిల్లలు పుడుతున్నారు, వాళ్ళ వ్యాపారం అభివృద్ధి అవుతుంది, వాళ్ళ చేతిలో ఆనందంగా ఉంటున్నారు, వాళ్ళకి జబ్బులు రావట్లేదు, ఏమీ రావట్లేదు. ఏంటండి మీరు చెప్పిస్తున్నారా లేదా అని ఈ రాజుగారు గొడవాడడం మొదలు పెడుతున్నాడు ప్రతిరోజు. నాయనా నేనైతే చెప్పిస్తున్నాను, కానీ దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. నేను ఎంత చెప్పిస్తున్నానో అంత ఆశీర్వాదం పొందుతున్నారు, నన్నేం చేయమంటావు అన్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటమ్మా? దేవుడు అనుమతించకపోతే ఎవరు ఎంత శాపాలు పెట్టినా అవి మనకి తగలవు, ఇంకా పైపెచ్చి ఏమవుతాయండి? ఆశీర్వాదాలు అవుతాయి. మనల్ని ఆశీర్వదించడానికి వాళ్ళు కష్టపడి తిడుతున్నారనమాట. మనం వాళ్ళకి టీ పెట్టి ఇవ్వాలి. అమ్మా చాలా కష్టపడి తిడుతున్నావు, ఉదయం నుంచి చిక్కటి కాపీ చేసాను తాగు అని ఇవ్వాలండి. వాళ్ళకి స్వీట్ బాక్స్ కొనివ్వాలి. ఎందుకంటే మనం ఆశీర్వదించబడ్డానికి కారణం ఎవరో? పాపం వాళ్ళు అంత కష్టపడి తిట్టబట్టి, వాళ్ళు శాపనార్థాలు పెట్టబట్టి, మనం లేనిపోయిన మాటలు అనబట్టి మనం ఈరోజు ఆశీర్వదించబడ్డాం. ఏంటండి? కాబట్టి వాళ్ళకి ట్యాంక్స్ చెప్పాలి వద్దా? కానీ మనం ఏం చేస్తామండి? మనలో ఒక మాట అంటే నువ్వు అలాగా, మీ తాతలాగా, మీ ముత్తాతలాగా మొత్తం వాళ్ళందరినీ తిట్టుకుంటూ వస్తుంటాం. కారణం ఏంటమ్మా? దేవుడి జ్ఞానం మనకు లేకపోవడం వల్ల. ఈరోజు మనం దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళగా ఎప్పుడైనా ప్రవర్తిస్తున్నామా? ఎక్కడైనా ఎవరైనా అలా ప్రవర్తిస్తున్నామా? ఒకసారి ఎవరికి వాళ్ళము స్వపరీక్ష చేసుకోవాలండి. మీకు మరొక ఉదాహరణ చెప్తాను. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ దావీదు, షిమి అనేవాళ్ళు కనపడుతున్నారండి. షిమి అనేవాడు ఎవరంటే సౌలు గోత్రానికి చెందినవాడు అనమాట. సౌలు చనిపోయాడు, సౌలు కుటుంబం అంతా కూడా చెదిరిపోయారు. దావీదు కూడా వృద్ధుడైపోయాడండి, బాగా చాలా కాలం అయిపోయింది అన్నీ జరిగి. కానీ దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదుని చంపడానికి తయారయ్యాడు రాజ్యం కోసం. ఎలాగైనా రాజుని అయిపోదాం, మా నాన్నని చంపేస్తే ఇంకా బేగా రాజు అయిపోతాను అనుకున్నాడు. రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతుంటాయండి. తండ్రి చనిపోతే నేను వెంటనే అధికారంలోకి వచ్చేస్తాను అనుకొని తండ్రిని చంపడానికి తయారయ్యాడు అబ్షాలోము. ఇప్పుడు తండ్రికి ఈ విషయం తెలిసింది, నన్ను చంపడానికి వస్తున్నాడని. మనమైతే ఏం చేస్తామండి? చంపడానికి వస్తాడా? నా దగ్గర ఎంత సైన్యం ఉన్నారు, ఆడి దగ్గర ఎవరున్నారు? మహా అయితే ఒక 50 మంది ఉన్నారు. నా దగ్గర ఎంతమంది ఉన్నారు? రమ్మనండి, ఆడి పని అయిపోద్ది అనుకుంటాం మనం. కానీ దావీదు కన్న కొడుకుని చంపుకున్నంత తెలివి తక్కువడు కాదు. నా కొడుకుని నేను ఎలా చంపుకుంటాను నా చేతులతో? నా కొడుకుతో యుద్ధం చేయాల్సి వస్తే నా చేతులు వాడు చస్తాడు. ఎందుకంటే నా చేతిలో అధికారం ఉంది ప్రజెంట్. నేను అంటే చంపేస్తారు అతన్ని. కానీ నా కొడుకుని నేనే పోగొట్టుకున్నాను అవుతాను, వాడి కోపం తగ్గే వరకు నేనే దూరంగా పోతాను అనుకున్నాడండి. ఏంటి అలాంటి తల్లిదండ్రులు ఉన్నారమ్మా? ఇప్పుడు మన పిల్లలకి మనమే కోపం వచ్చింది అనుకోండి, మనం ఏం చేయాలమ్మా? వాళ్ళ కోపం తగ్గే వరకు మనమే ఎక్కడికి దూరంగా పోవాలి. అంతేగాని వాళ్ళతో గొడవాడి వాళ్ళ నిధిలోకి లాగి వాళ్ళ చెడ్డోళ్ళని ఊరందరికీ తెలిసేలాగా చేయకూడదు. మనం వాళ్ళ పరువు తీయకూడదు. అది జ్ఞానవంతులు లక్షణం కాదండి. దావీదు ఏం చేశాడండి? కొడుకుతో గొడవాడాల్సి వస్తే కొడుకునే చంపుకోవాల్సి వస్తుంది. దానికంటే ఊరు వదిలిపోవడం మంచిది అనుకున్నాడు. వెంటనే తన సైనికులందరికీ చెప్పాడు, నేను అర్ధాంతరంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలీదు, ఎప్పుడు వస్తానో తెలీదు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ముఖ్యమైన సైనికులు కొందరిని ఎంటబెట్టుకొని అరణ్యంలో వెళ్ళిపోతున్నాడు. చెప్పులు కూడా వేసుకోలేదంట, మర్చిపోయాడు. అలా వెళ్ళిపోతున్నాడు, నడుచుకొని వెళ్ళిపోతున్నాడండి. పాపం మహారాజు ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, ఎప్పుడు తిరిగి వస్తాడో తెలీదు, ఏ ఊర్లో వెళ్తాడో తెలీదు. ఎక్కడో దగ్గర నా కొడుకుకి నేను దొరకకుండా, నా కొడుకు నాకు దొరకకుండా నేను ఎక్కడో తలదాచుకుంటాను కొనాలనుకున్నాడండి. అలా వెళ్ళిపోతున్న సమయంలో ఈ షిమి అనేవాడు ఎదురుపడ్డాడు. షిమి అనేవాడు ఎవరని చెప్పానమ్మా? సౌలు గోత్రానికి చెందిన ఒక ముఖ్యమైన బంధువు అనమాట. ఆ షిమి అనేవాడు దావీదుని అపార్థం చేసుకుంటున్నాడు. మా గోత్రం, మా బెన్యామీను గోత్రం, మా రాజుగారు వాళ్ళ కుటుంబం ఇలా అయిపోవడానికి కారణం ఈ దావీదే. ఈ దావీదే చంపేసి ఉంటాడు మా రాజుగారిని అనుకుని అపార్థం చేసుకుంటున్నాడు. వాస్తవానికి సౌలుని ఎవరు చంపేశారు తెలుసా? సౌలుని సౌలే చంపుకున్నాడు, కత్తి మీద పడిపోయి చచ్చిపోయాడు. సైనికుడిని చంపమంటే కూడా సైనికుడు చంపలేదు,
నాయనా ఫిలిస్తీన్లు వచ్చి నన్ను చంపేస్తారు, వాళ్ళ చేతిలో చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, నేను సున్నత పొందినవాడిని, వాళ్ళ చేతిలో చచ్చిపోతే శాపం, కాబట్టి నువ్వే చంపారే నాయన అంటే ఆ వెనకతలో ఉన్న సైనికుడు నేను చంపలేను రాజా నిన్ను నా చేతులతో అన్నాడంట. ఇలాగైతే కాదని కత్తి తిన్నంగా పెట్టుకొని కత్తి మీద పడిపోయాడండి. అలా చనిపోయాడు సౌలు శవాన్ని పట్టుకెళ్ళిపోయారు. అలా ఆయన మా చేతుల్లో సావపోతే మేము వదులుతామా? ఆ శవాన్ని మా దేశం పట్టుకెళ్ళిపోయి తలకాయ నరికి ఆ కోట గుమ్మానికి ఏలగట్టుకొని వాళ్ళు సమాధి కూడా చేయకుండా శవాన్ని రోడ్డు మీద వదిలేశారండి. ఎవరు ఆ దేశానికి వెళ్ళి సౌలు శవాన్ని కూడా తీసుకొచ్చి సమాధి చేయలేదు. అప్పుడు యాబేషు గిలాదు వారు అన్యులండి, వాళ్ళు యూదులు కాదు, వాళ్ళు అంటే ఇశ్రాయేలు కాదు, అన్యులు. ఎప్పుడో సౌలు రాజు వాళ్ళకి హెల్ప్ చేశాడంట. అది గుర్తెట్టుకొని ఈరోజు ఆ మహారాజు ఎవ్వరు తీసుకురాలేదు, మనం చెడ్డోడైనా మంచోడైనా మనకు ఒకప్పుడు సాయం చేశాడు, మనం వాళ్ళకి రుణం తీర్చుకోవాలని వెళ్ళి ఆ శవాన్ని రాత్రంతా వెళ్ళి ఆ శవాన్ని వాళ్ళకి ఎవ్వరు కంటపడకుండా శవాన్ని ఆ తలకాయని తీసుకొచ్చి సమాధి చేశారండి. ఇదంతా జరిగిపోయిన చరిత్ర. కానీ ఈ షిమి అనేవాడికి ఈ స్టోరీ ఏది తెలీదు. ఆడికి తెలిసిందల్లా ఏంటంటే దావీదే చంపేసి ఉంటాడు అనుకుంటున్నాడండి. అనుకొని దావీదుని ఎలా తిడుతున్నాడు చదవండి బెదరు. 2 సమూయేలు 16:5. వచ్చినప్పుడు సౌలు కుటుంబీకులకు గేరా కుమారుడైన షీము అను ఒకడు అచట నుండి బయలుదేరి వచ్చాడు. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బాలార్జున అందరూ దావీదు వీరు పార్శ్వముగా నిన్నగా రాజైన దావీదును అతని సేవకులందరినీ రాళ్ళు రుబ్బిచు వచ్చాడు. రాళ్ళు వేసేస్తున్నాడట, బుగ్గేసేస్తున్నాడట, దావీదు మీద తిట్టేస్తున్నాడంట. దావీదుని ఏమన్నాడండి? నరహంతకుడివి నువ్వు అన్నాడు, దుర్మార్గుడివి, చీ పో అన్నాడండి. అంటే కుక్కనట్టు మనం అంటాం చీ పో అని, అలా అంటున్నాడండి. చూసావా, నీ కొడుకు నీ మీదకి వచ్చాడంటే నీకు ఖచ్చితంగా సౌలు శాపం తగిలింది అంటున్నాడండి. దేవుడే నిన్ను ఈ పాటలు నీకు రప్పించాడు. నువ్వు సౌలు చంపేశావు, సౌలు కుటుంబాన్ని నువ్వు చంపేశావు, కాబట్టి ఇదిగో నీ కొడుకు నిన్ను చంపడానికి ఈరోజు నీ మీదకి కత్తెత్తుకొని వస్తున్నాడు, నీ పని అయిపోయింది అని అంటున్నాడు. ఏమండి, ఏదో సామెత ఉంటుంది, మొగుడు కొట్టాడని కాదు కానీ తోటికోడలో నవ్విందని ఏదో నొప్పి ఎక్కువ అవుతుందండి. ఇక్కడ కన్న కొడుకు చంపడానికి వచ్చిన దావీదుకి ఏం బాధ లేదు, కానీ ఈ మాటలు అంటుంటే ఎలా ఉంటుందండి? నీకు మంచి పని అయింది, నీకు భలేగా జరిగింది, ఎవరైనా అలాగంటే మనకు ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా. ఈ బాధ ఒక సగం అయితే ఆ మాటలు అంటుంటే మరి కోపం వస్తుంది. కానీ అంత కోపంలో కూడా దావీదు ఎంత శాంతంగా మాట్లాడుతున్నాడు చూడండి అమ్మా. ఆ సచ్చిన కుక్క నిన్ను చెప్పిస్తున్నాడు ఏంటి అంటున్నాడండి సైన్యాధిపతి యోవాబు. ఆ సచ్చిన కుక్క నిన్ను చెప్పించడం ఏంటి? ఆడు సచ్చిన కుక్కాడు, బతికిన కుక్క కూడా కాదు, నిన్ను కుక్క అంటున్నాడు. నువ్వు అనండి, ఆ సచ్చిన కుక్కని చంపేస్తాం అంటున్నారండి వాళ్ళు. మీరు అంటే ఆ తల నరికేసి మీ చేతిలో పెడతామండి అంటున్నారు సైన్యాధిపతి. అప్పుడు దావీదు ఏమన్నారండి? వాళ్ళు చెప్పించుకుంటాడు, చెప్పించుకునేయండి మీకెందుకు అంటున్నాడు రాజుగారు. చెప్పించుకునేవ్వండి, ఒకవేళ దేవుడే చెప్పించమని పంపించాడేమో. దావీదుకి ఒక అనుభవం ఉంది, ఏంటంటే తెలుసా? బిలాము ప్రవక్త ఇలాగే శపించాడు, దేవుడు ఏం చేశాడు? ఆ శాపాలని ఆశీర్వాదాలుగా మార్చేశాడు. ఇప్పుడు వీడు కూడా చెప్పిస్తున్నాడు నన్ను, దేవుడు అయ్యి నాకు ఆశీర్వాదాలు మారుతాడేమో. శపించనివ్వండి, ఎంత శపిస్తే అంత మంచిది. ఇంకా అతనికి కాఫీ పెట్టివ్వండి, టీ పెట్టివ్వండి,
ఏమండి పాపం అలిసిపోయి ఉంటాడు, మనకేం తగలాలా చెయ్యాలా, అయ్యి తగలో. హేతువు లేని శాపాలో నేను తప్పు చేయలేదు కదా, నాకు తెలుసు కదా, తప్పు నాది కాదు, అపార్థం చేసుకుంటున్నాడు నన్ను తప్పుగా ఎవరో చెప్పిన మాటలు ఆలకించి నన్ను తిట్టుకుంటున్నాడు. తిట్టుకొని నేనేం సౌలు చంపలేదు, సౌలు కుమారులు ఎవరిని నేను చంపలేదు, నేనే నరహంతకుని అనుకుంటున్నాడు అనుకుని తిట్టుకోనివ్వండి. యెహోవా వాడి శాపాలని ఆశీర్వాదాలుగా మారుస్తాడు. ఆ మాట చదవండి, పూర్తిగా ఉంది. నేను ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆ క్షేపణ చేయగలవాడెవరని చెప్పి అభిషేకంతో తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీర్చుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేయటం ఏమి ఆశ్చర్యము? నా కొడుకే నన్ను చంపాలని వస్తున్నాడు, నేను వాడినే వదిలేశాను, నా కన్న కొడుకు కన్నాను, పెంచి పెద్ద చేశాను, ఇంత గొప్పవాడిని చేస్తే కృతజ్ఞత లేకుండా వాడే నన్ను చంపడానికి వస్తున్నాడు, నేను వాడినే వదిలేశాను, ఈడెవడ నన్ను అంటే ఈడితో నాకేం కోపం ఉంటుంది, నా కొడుకు మీదే నాకు కోపం లేదు, ఈడి మీద నాకెందుకు ఉంటుంది అన్నాడండి. చూసారు ఎంత తగ్గించుకుంటున్నాడు. వాని జోలి మానవి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు, ఇంకా వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమలను లక్ష్యపెట్టు నేను వాడు పలికిన శాపనమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయడము. ఏమో దేవుడు నాకు మేలు చేస్తాడేమో. అంతటా దావీదును చాలండి. కాబట్టి ఇక్కడ మనం అర్థమైందండి, ఒకళ్ళు ఎవరైనా శపిస్తే యెహోవా ఏం చేస్తాడు, మనకి మేలు చేస్తాడు. ఎవరైనా శాపాలు పెడితే, ఎవరైనా మనల్ని దుర్భాషలు మాట్లాడితే మనం కృంగిపోవలసిన అవసరం లేదు, మనం తప్పు చేయలేదు కాబట్టి. మనం ఏ తప్పు చేయలేనప్పుడు మనల్ని అపార్థం చేసుకున్నారు వాళ్ళు, అది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళు తిట్టారనో ఏదో అనేసారని అవి జరిగిపోవు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా కష్టం వచ్చినా కానీ దేవుడు మహిమ పొందడానికి, లేకపోతే దేవుడు నన్ను పరీక్షించడానికి నాకు ఈ శ్రమలు రప్పించాడు అనుకోవాలి కానీ వాళ్ళు తిట్టారు అందుకే వచ్చింది అనుకోకూడదు. అలా అనుకోకూడదండి. కారణం ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు, ఆ భక్తిహీనులు, దుర్మార్గులు, అలాంటి దుష్టులు వాళ్ళు మాట్లాడితే దేవుడు అనుమతిస్తాడా? వాళ్ళు తిట్టినంత జరిగిస్తాడా? ఏటమ్మా, ఒక మాట ఒకవేళ ఎవరైనా అంటే అది తగలాలంటే ఆ అన్నవాడు ఎంత భక్తిపరుడై ఉండాలండి, అతని ప్రార్థన ఆలకించాలి దేవుడు. అంత నీతిమంతుడైతేనే అతని మాట దేవుడు వింటాడు. దేవుడు ఇప్పుడు పార్ట్ 2లో మనం ఏం ఆలోచిస్తున్నామంటే, దేవుడు అనుమతించే శాపాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. కొన్ని శాపాలకి దేవుడు అనుమతి ఇచ్చాడండి. ఉదాహరణకి దేవుడే కొందరిని శపించాడు. ఎవరిని శపించాడు? మొట్టమొదట ఎవరిని శపించాడు చెప్పండమ్మా? ఆదాముని ఎందుకు శపించాడమ్మా? తినొద్దన్న పండుని తిన్నాడు కాబట్టి. ఏమని శపించాడమ్మా? నువ్వు బ్రతికినంతకాలం చెమట ఓర్చి ఈ భూమిని పండిస్తావు, నువ్వు రక్తం నీ చెమట చిందించకుండా నువ్వు అన్నం తినవు అన్నాడండి. ఇప్పుడు ఈ రోజుకి కూడా పురుషులందరం అనుభవిస్తున్నాం. ఏటమ్మా, మగాడేమో ఎండలోకి వెళ్ళి కష్టపడి రావాలి, మీ ఆడవాళ్ళేమో ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా టీవీ చూసుకొని ఏమండి హ్యాపీగా మీరు పిల్లలకి ఆడించుకొని బతికేస్తున్నారు. ఈ శాపం ఎవరిదండి? ఎవరు పెట్టిన శాపం? పురుషులందరికీ. ఆ రోజు ఆదాముకి పెట్టిన శాపం అండి, దేవుడు పెట్టిన శాపం. తగులుతుందా లేదా? అందరికీ తగులుతూనే ఉంది. హవ్వమ్మకి కూడా పెట్టాడా శాపం? హవ్వకేం శాపం అండి? నువ్వు వేదనతో పిల్లలకి అంటావని గర్భవేదన మిక్కిలి హెచ్చించేసాడంట. అది ఎవరో భరించలేరు, ఏ పురుషుడు కూడా అలాంటి బాధ భరించలేరు, అలాంటి శ్రమ. ఏమంటే మన కడుపుకి ఒక 5 కేజీలు రాయి కట్టేసి ఒక 9 నెలలు నడమంటే మనం ఉండగలమా? ఒక రాత్రి ఉంచుకోలేము. ఏమండి, కడుపుకి ఒక 5 కేజీలు గుండి కట్టి బాబు ఇలాగ 9 నెలలు నువ్వు ఇలాగే తిరగాల అది పట్టుకొని అంటే మొయ్యగలమా? ఏ మగవాళ్ళమైనా? 1 కేజీ గుండు కట్టినా మనం చిరాకు వచ్చేస్తుంది మనకి. కానీ స్త్రీలు ఎంత ఉత్తమలో చూడండి. ఏమంటే ఆ గర్భంతో ఉన్నప్పుడు 9 నెలల్లో కూడా భరిస్తారు. వాళ్ళకి ఏది తిన్నా పడదు, ఏది వాసన చూసినా పడదు, వాంతులు అయిపోతుంటాయి. తీరా ఆ శ్రమలో అనుభవించి బిడ్డను కన్న తర్వాత కూడా ఆ పిల్లలు రాత్రినంతా పడుకొనిస్తారా ఏంటి? అలా కదులుతూనే ఉంటారు, పాస్ పోసేస్తుంటారు, అవన్నీ మార్చుకుంటూ ఉండాలి. ఎంత అసహ్యం వేస్తుందో ఆ పనులు చేయడానికి. పాపం నిజంగా అదంతా ఎవరి శాపమండి? ఏమంటే మనం డబ్బులు తెచ్చి చేతికి ఇచ్చేయగలం కానీ ఈ బాధలన్నీ పడమంటే పడగలమా?
వాళ్ళకి పెట్టిన శాపం అండి అది. స్త్రీలకి దేవుడు పెట్టిన శాపం. ఇంకెవరిని శపించాడు? సర్పాన్ని కూడా శపించాడు. సర్పం అప్పటి వరకు అట సర్పం చక్కగా మనలాగా కాళ్ళతో నడిచేదంట. వాటి కాళ్ళు తీసేసాడు. ఇంకా నువ్వు నేలకి పాకాలి, ఇంకా నువ్వు నేల ఎలాగా అనుకొని దగ్గరుకొని తిరగాలి రోజంతా, నువ్వు జీవితం అంతా మన్నే తినాలి నీకు. అప్పటి వరకు అది కూడా మనలాగా అన్నీ తినేవచ్చు అనమాట. ఇంక అప్పటి నుండి శాపం ఏంటండి? ఇంకా పాము తినవలసిన ఆహారం ఏంటి? మన్ను తినవలసిందే. శాపం పెట్టేసాడండి, అందరినీ శపించాడండి. అంటే దేవుడు శపిస్తే తగులుతుందా తగలదా? ఖచ్చితంగా తగులుతుందండి, గురు తప్పదు. ఇంకా దేవుడు ఎవరిని శపించాడు? ఇందాక మీరు ఏదో అన్నారు, కయ్యన్ని శపించాడండి. కయ్యన్ని శపించాడు. తగిలిందా? దేశదిమ్మరైపోతావు అన్నాడు. దేశదిమ్మర అంటే తెలుసు కదండి, అంటే వాడికి ఒక అడ్రస్ ఉండదు, ఒక ఊరిలో ఉండడం, చచ్చిపోయే వరకు దేశాలంటే తిరగడమే. దేశదిమ్మర అంటే అదేనండి. ఏమండి, ఈరోజు కొంతమంది క్రైస్తవులు అలాగే తిరుగుతున్నారు. మనం చచ్చిపోయే లోపల నువ్వే సంఘానికి చెందినవాడు అంటే, నేను పలానా సంఘం అండి, మాది పలానా ఊరండి, నేను పలానా క్రీస్తు సంఘానికి సభ్యుడినండి అన్నట్టు ఉండాలండి. అక్కడ ఇక్కడ తిరగకూడదండి. అలా తిరిగితే మనం ఏ సంఘం, మనం ఒకవేళ సన్నగా చనిపోయాం, ఎవరు వస్తారు మన దగ్గరికి? ఏ సంఘానికి చెందిన వాళ్ళం మనం? ఏమండి, అంటే ఏ ఊరు సంఘం? మా చోడవరంలో ఉన్నారు అలా కొంతమంది. 3 నెలలు మా దగ్గరికి వస్తారు. 3 నెలలు పోయాక ఆ బంధువులు ఎవరో చర్చి పెడితే అక్కడ పోతారండి. ఆ బంధువుల దగ్గర ఏదో గొడవ పెట్టుకుంటారు. మళ్ళీ 3 నెలల తర్వాత మా దగ్గరికి వచ్చేస్తారు. మళ్ళీ మా దగ్గరికి వచ్చాక ఏదో వాక్యం వాళ్ళకి ఏదో తాగకూడదనో ఏదో చెప్తాం, వెంటనే కోపం వచ్చేస్తుంది. మళ్ళీ బంధువుల దగ్గరికి వెళ్ళిపోతుంటారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ బంధువుల దగ్గరికి గొడవ వస్తుంది ఒక 3 నెలలు పోయాక. ఇలా కాదని చెప్పేసి మళ్ళీ మా దగ్గరికి వస్తే సిగ్గేస్తుందని హాలే చర్చి పెట్టేస్తారండి. సిగ్గు లేకుండా వాళ్ళందరూ అక్కడికి వెళ్తారండి. ఎంత బాధేస్తుందో తెలుసండి. అలా చూసి వీళ్ళు కయ్యని సంతానం, వీళ్ళు దేశదిమ్మరలో, వీళ్ళకి ఒక సంఘం ఉండదు, వీళ్ళు ఒక అడ్రస్ ఉండదు వీళ్ళ దగ్గర. ఏ సంఘానికి చెందిన వాళ్ళు? మీ సువార్థికుడు ఎవరో ఏంటండి? ఈయన అర్థం పర్థం ఉందా? చావో రేవోనండి. ఏ సంఘంలోనైతే మనము కొనసాగుతున్నామో ప్రస్తుతం, మనం చచ్చిపోయే వరకు అక్కడే ఉండాలండి. గంటకో చర్చికి వెళ్ళకూడదు, గడికో దగ్గరికి వెళ్ళకూడదండి. ఒకవేళ మనం అలాగే వెళ్తున్నామంటే మనం దేవుడు శపించేసాడని అర్థం. కయ్యని శపించేశాడు కదండి. ఒక దగ్గర ఉన్నాడా కయ్యను? దేశదిమ్మర అయిపోతావు అన్నాడు, అయిపోయాడండి. ఆ దేశదిమ్మర పరిస్థితి మనం ఎవరిని తెచ్చుకోకూడదండి. రైట్, దేవుడు శపిస్తే ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది, జరిగింది. ఇంకా చూడండి, ఇంకా దేవుడు అలాగా మరి ఎవరెవరినైతే శపించాడో కొన్ని మాటలు మనం చూద్దామండి. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనంలో, 1 రాజుల గ్రంథం 21:19 ఇక్కడ ఏలియా అనే వ్యక్తి మనకు కనపడుతున్నాడండి. ఏలియా గారు తెలుసు కదమ్మా, చాలా రోషం పౌరుషం కలిగిన మనిషి, అగ్గి మనిషి అంటారు ఆయన్ని. కారణం ఏంటంటే ఆయన మాట్లాడితే అగ్గి దించేస్తుంటాడు ఆకాశం నుంచి. ప్రార్థన చేశాడంటే వర్షం ఆగిపోద్ది, ప్రార్థన చేశాడంటే వర్షం పడిపోద్ది. దేవుడికి అంత ఇష్టం ఏలియా అంటే. చాలా నిక్కచ్చిగా బతికాడండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అంత రోషం కలిగిన మనిషి. ఈ మనిషి రాజునే ఎదిరించేశాడండి వెళ్ళి. రాజు ఎవరు? ఆహాబు ఏం చేశాడు తెలుసా? ఒక అన్యురాల్ని సీదోను దేశానికి వెళ్ళి ఆ సీదోను రాజు కుమార్తెను పెళ్లి చేసుకొని వచ్చాడు. ఎవరావిడ? యెజబెల్ రాణి. ఆవిడని చేసుకున్నాడంటే ఏదో అందం చూసి చేసుకొని ఉంటాడు. ఆవిడేం చేసింది తెలుసా? వస్తా వాళ్ళ ఊరిలో ఉన్న బయలుదేవతల బొమ్మలన్నీ పట్టుకొచ్చింది. ఆ దేవతలకు పూజారులు కూడా వెనకాల తీసుకొచ్చింది. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నా దేవతలకు ఒక గుడి కట్టు అన్నది. భార్య మీద ప్రేమతో గుడే కదా కట్టేశాడు. కట్టిన తర్వాత నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళాలంటే నా దేవత గుడికి కూడా నువ్వు రావాలని పెట్టింది. భార్య మీద ప్రేమతో ఆ దేవత గుడికి కూడా వెళ్ళేవాడు. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే దేవతకు మొక్కాలనేది మొక్కేసేవాడు. అలా ఏమైపోయాడంటే చివరికి భార్య ఏది చెప్తే అది చేసేసి ఈ యెహోవా ప్రవక్తలందరినీ చంపించేయాలన్నది. చంపించేసాడండి.
ఇంకా భార్య చెప్పులో పేనైపోయాడండి. దేవుడికి ఎంత కోపం వచ్చి ఉంటుందండి. చివరికి అతను ఎంత భ్రష్టుడైపోయాడంటే రాజు, అతనికి చాలా భూమి ఉంది, చాలా ద్రాక్ష తోటలు ఉన్నాయి. కానీ ఆ దేశంలో ఒక పేదవాడు నాబోతు అనేవాడికి ఒక ద్రాక్ష తోట ఉందటండి. ఆ ద్రాక్ష తోట మామూలుగా గుత్తులు కాసేస్తుందట. ఈ యొక్క అహాబు రాజుకి ఆ ద్రాక్ష తోట చూడగానే, ఇతని పంట ఇలా కాసేస్తుంది, నాకు ఎన్ని ఎకరాలు ఉంది కానీ ఎక్కడ ఎలాంటి తోట కనపడదు, ఇతనికి ఉన్న తోట ఎంత బాగా కాస్తుంది ఏంటి చెట్టు అని ఆ తోట నమ్మేమని వెళ్ళాడండి రాజుగారు. నాబోతేమో, అయ్యా నేను పేదోడినండి, మా నాన్నగారు మా తాతగారు నాకు సంపాదించి ఇచ్చారండి, అది నేను అది అమ్ముకోలేనండి, దానివల్ల బ్రతుకుతున్నానండి, నేను ఇంకా అది అమ్మనండి అన్నాడండి. అమ్మనన్నాడని ఇంటికి వచ్చి అన్నం తిన్న మానేసి రాజుగారు గోడకు మొహం పెట్టుకొని ఎలాగా ఉన్నాడంట. భార్య అన్నదంటే, ఏమండి ఎందుకండి ఎలాగున్నారు, ఏంటి చెప్పండి, నాకు చెప్పకూడదా, నాకు చెప్తే నేను మీకు సమస్యకి నేను పరిష్కరించలేనా అన్నదంట. అప్పుడు వీళ్ళగా ఒక ద్రాక్ష తోట చూశాను, అది అమ్మమంటే అతను అమ్మటం లేదు, అందుకే బాధగా ఉంది, అందుకే అన్నం తినట్లేదు నేను అన్నాడంట. నేను చెప్పినవి అని నువ్వు చేస్తున్నావు కదా, నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా, చూడు రేపు ఇవాళకల్లా ఆ ద్రాక్ష తోట నీ చేతిలోకి వచ్చేలా నేను చేస్తాను అన్నదండి. చెయ్యైతే ఏం చేస్తావు చెయ్యి అన్నాడంట. ఊర్లో దండోర వేయించింది. రాజుగారికి ఒంట్లో బాగలేదు, అందరూ కూడా అతని కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, ఎవరైనా కానీ ఉపవాసం ఉండకుండా భోజనం చేస్తే వాళ్ళని చంపేస్తాం, వాళ్ళ ఆస్తి తీసేసుకుంటాం అని దండోర వేయించిందండి. రాజుగారు చెప్పిన తర్వాత ఎవరైనా భోంచేస్తారా, ఎవరో భోంచేయలేదు. కానీ ఇద్దరు అబద్ధ సాక్షుల్ని రెడీగా పెట్టుకుందటండి. వీళ్ళు ఏంటంటే రాణిగారు ఏం చెప్పమంటే చెప్పేస్తారనమాట. అప్పుడు ఆ ఇద్దరు అబద్ధ సాక్షులు వచ్చి, నాబోతు అనేవాడు భోజనం చేస్తున్నాడు, మేము చూసాం, రాజుగారు శాసనాన్ని మీరాడు, అతను రాజుగారు శాసనాన్ని ధిక్కరించాడని అబద్ధ సాక్షిని చెప్పారండి. రాణిగారి దగ్గరికి వచ్చి చెప్పమన్నట్టు చెప్పారు. అప్పుడు ఏం చేసింది, ఆ నాబోతుని ఈడ్చుకురమ్మని, అమ్మ లేదమ్మా నేను ఉపవాసం ఉన్నానమ్మా అని చెప్పినా సరే వీళ్ళిద్దరూ, లేదు నువ్వు తినడం మేము చూసాం అన్నారండి. వాళ్ళు డబ్బుకు గుర్తుపడి వెంటనే అతన్ని చంపేశారు. అతని ఆస్తిని ద్రాక్ష తోటని తీసేసుకొని, ఇదిగో చూసావా కాగితాలు వచ్చాయి నీ చేతిలోకి, నేను చూసావు ఎంత తెలివైందని చూడు అని. అబ్బా నా భార్య ఎంత తెలివైంది అనుకున్నాడు ఆయన. పాపం చచ్చిపోయినాడు కదా నాబోతు, ఆ రక్తాన్ని కుక్కలు లాగుతున్నాయంట అండి. కుక్కలు లాగుతున్నాయి, అతను చచ్చిపోయిన దగ్గర రక్తం కారుతుంది కదా, కుక్కలు లాగుతున్నాయి. అప్పుడు ఏలియా గారే ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఏమంటున్నాడు చదవండి బాబు, 1 రాజులు 21:19. ఏ స్థలమందు నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినో నీ రక్తాన్ని కూడా నాకుతాయి అన్నాడండి. దేవుడు చెప్పమన్నాడు, ఏలియా వెళ్ళి చెప్పేశాడు ముఖం మీద, మీరు అతన్ని చంపేశారు, ద్రాక్ష తోట తీసుకున్నారని హ్యాపీగా ఉన్నారు, కానీ ఏ స్థలంలోనైతే నాబోతు రక్తాన్ని కుక్కలు లాకాయో అదే స్థలంలో రేపు మీ రక్తాన్ని కుక్కలు నాకబోతున్నాయి, దేవుడు చెప్పమన్నాడో నేను చెప్పేశాను అన్నాడండి. అక్షరాలా జరిగిందా? అక్షరాలు జరిగింది. 1 రాజుల గ్రంథం 22 అధ్యాయం, అంటే ఒక్క అధ్యాయం తర్వాత 38వ వచనంలో నెరవేరిందండి. అది మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి, టైం లేదు మనకి. అదేవిధంగా ఇంకా అలాగ దేవుడు కొన్ని శాపాలు అనుమతించాడు. ఇప్పుడు ఏలియా గారి మాట విన్నాడంటే అది ఏలియా గారు పెట్టిన శాపం కాదు, దేవుడే పెట్టాడు, దేవుడు అనుమతించాడు ఆ శాపానికి, అది ఖచ్చితంగా తగిలిందండి. అంతేగాని మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా ఏటమ్మా? మనుషులు పెట్టే శాపాలు తగలవు, దేవుని యొక్క దైవజనులు పెట్టిన శాపాలు తగిలితాయి. దైవజనులు ఎవరంటే దేవుడు మనుషులు, దేవుడికి ఇష్టలైన మనుషులు. వీళ్ళు ఏం చేస్తున్నారో దేవుడికి తెలుసు, దేవుడు ఏం చెప్తే అది చేస్తారు కాబట్టి వీళ్ళు పెట్టే శాపాలు తగిలేయండి. ఇంకొక ప్రవక్త ఉన్నారు, 2 రాజుల గ్రంథం 2 అధ్యాయం 23-24 వచనాలండి. 2 రాజుల గ్రంథం 2 అధ్యాయం 23-24 వచనాలు. ఇక్కడ మనకి ఎలీషా ప్రవక్త కనపడుతున్నారండి. ఎలీషా ప్రవక్త అంటే తెలుసు కదండి మీకు.
ఏలియా గారి శిష్యుడు. గురువు శిష్యుడు అనే బంధం మొట్టమొదటిగా ఇక్కడి నుంచి వచ్చిందండి. అలాగే ప్రవక్తలకి ట్రైనింగ్ ఇవ్వడం, బైబిల్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా వీళ్ళ దగ్గరే నేర్చుకుంటాం మనం. అయితే ఈ ఎలీషా ప్రవక్త కూడా చాలా మంచివాడు. తనకు వాక్యం నేర్పించిన ఏలియా గారు తను చూస్తుండగానే ఆకాశానికి అగ్నిరథాలతో కొనుపోబడ్డాడు. కానీ ఇతనికి బాగా వాక్యం తెలుసు, రక్తమాంసాలు పరలోకానికి వెళ్ళవని. ఆత్మ వెళ్ళిపోద్ది, శరీరం సగం దూరం వెళ్ళాక ఎక్కడో పడిపోద్ది, కిందకి వచ్చేస్తుంది. మళ్ళీ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది భూమికి, శరీరం వచ్చి పడిపోద్ది ఎక్కడో దగ్గర. అయితే ఆ శరీరం ఎక్కడ పడిపోయిందో తెలియదు ఎలీషాకి. గురువుగారి మీద ఉన్న భక్తితో ఎలాగైనా అతని శరీరాన్ని కనిపెట్టి అది సమాధి చేయాలి, కుక్కలు తినకూడదు అతని శరీరాన్ని అని, కాకులు తినకూడదని, అతన్ని గౌరవంగా సమాధి చేయాలని పాపం తిరుగుతున్నాడండి. ఆ కోణంలోనే తిరుగుతూ కాళ్ళు అలసిపోతున్నాయి, తిరుగుతున్నాడు. బేతేలు అనే ప్రాంతానికి వచ్చాడండి ఎలీషా గారు, గురువుగారి శవాన్ని వెతుక్కుంటూ. శవం దొరకటం లేదు, చిరాకు పడిపోతున్నాడు. తీరా ఆ ఊరికి రాగానే అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారంటండి, బాలురు. వాళ్ళు ఏం చేస్తున్నారటంటే ఈ ఎలీషా గారికి బోడుగుండు అంటే చిన్న బట్టతల ఉందంటండి. బట్టతల ఉండగానే అతన్ని చూసి ఏమంటున్నారు, బోడువాడా ఎక్కుపో, బోడువాడా బోడుగుండోడా అంటున్నారండి. అండి దేవుని యొక్క సేవకుడండి, దేవుని ప్రవక్త. ఆ పిల్లలు ప్రవక్త గారిని గుర్తించలేకపోతున్నారు. ఏదో ఒక అవిటివాడిని చూసినట్టు ఏలాకాలం చేస్తున్నారండి. చూడండి, అప్పుడప్పుడు కుంటోడా అంటారు, గుడ్డివాళ్ళని గుడ్డోడా అంటారు, మోగోడు చెవిటోడు అని చిన్న బలహీనతలు చూసి చాలామంది అపహాస్యం చేస్తుంటారండి. ఎవరిని అలా చేయకూడదు మనం. అప్పుడు ఈ ప్రవక్త అసలే చిరాకులో ఉన్నాడు. ఎప్పుడైతే వీళ్ళు ఇలాగా అంటున్నారో వెంటనే వాళ్ళని శపించేశాడండి. మిమ్మల్ని వచ్చి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి మిమ్మల్ని అందరినీ తినివేయుగాక అన్నాడంట. అనగానే వెంటనే తక్షణం 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుంచి పరిగెత్తుకొచ్చాయంట. ఆ చిన్నపిల్లల్లో 42 మందిని తినేసేయండి. 42 మందిని. ఇదేంటండి, చిన్నపిల్లలు కదా, తెలియక ఏదో చేశారు, అలా చేయొచ్చండి. ప్రవక్త గారి పెద్దోడు కదా, వాక్యం తెలిసింది కదా అనిపిస్తుందా మనకి? ఏమో లక్ష్మి అనిపిస్తుందా? పిల్లలు ఎవరైనా ఏమైనా చేస్తే అనిపిస్తుంది. కానీ అతని కోపం పిల్లల మీద కాదండి, ఆ పిల్లలు అలా పెంచిన తల్లిదండ్రుల మీద. పిల్లలకి దేవుడి యందు భయభక్తులు నేర్పకూడదా అండి? ఎవరైనా దైవ సేవకులు కనపడితే వాళ్ళకి వందనాలు చెప్పడం నేర్పాలి, వాళ్ళు ప్రేమగా వాళ్ళతో మాట్లాడాలని నేర్పాలి, వాళ్ళు గౌరవించాలని నేర్పాలి. వాళ్ళు తిట్టడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలుతో తన్నడం, వాళ్ళ ముఖం మీద ఉమ్ములు వేయడం, వాళ్ళు గుద్దేసి రావడం అలాంటివి నేర్పారనుకోండి. చూడండి, కొంతమంది పిల్లలకి ఏమి నేర్పుతారండి, అరే బాప్పని తన్ను, బాప్పని కొట్టు అంటారు కదమ్మా అన్యజనులు. ఏమి నేర్పుతారు పిల్లలకి? ఇలా తిట్టమ్మా, ఇలాగంటే ఆ చిన్న పిల్లలు పాపం పాలు తాగే పిల్లలు ఏమీ తెలియదు, ఇలా అంటారండి. వీళ్ళు పొంగిపోతుంటారు. భలే ఎంత బాగా తిడతాం చూసావా? మా ఓడు చూడు, అమ్మ తన్నమ్మ, మాయన్ తన్ను అంటే భలే నేర్పేస్తున్నాం అనుకుంటారు వీళ్ళు. కానీ ఆడు పెద్ద అయిన తర్వాత నిన్నే తంతాడు అలాగా. ఏంటి, మంచి నేర్పవలసిన తల్లిదండ్రులు పిల్లలకి ఏమి నేర్పుతున్నారండి? చెడు. అక్కడ తరం అలాగే ఉన్నారండి. ఎలీషా కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు పిల్లలకి వాక్యం నేర్పలేదు, దేవుడి జ్ఞానం లేదు, పెద్దలంటే మర్యాద లేదు, వికలాంగులంటే లేకపోతే ఏమైనా బట్టతలు ఉన్న వాళ్ళన్నా వాళ్ళంటే అపహాస్యం చేసేలాగా తయారయ్యారండి. న్యాయమా కాదు? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ పిల్లలు చచ్చిపోతే నొప్పి ఎవరికి తెలుస్తుంది? తల్లిదండ్రులు తెలుస్తుంది. తెలియాలనే చేశాడు. అంటే ఒక ప్రవక్త శాపం దేవుడు అనుమతించాడా లేదమ్మా? అది న్యాయమే, వాళ్ళకి అలాగే జరగాలన్నాడు దేవుడు. తదాస్తు అన్నాడు, జరిగిందండి. అంటే ఇప్పటి వరకు మనం ఏం ఆలోచించామమ్మా? ఎవరు పెడితే వాళ్ళు హేతువు లేని శాపాలు పెడితే తగలవు. అలాగా కొన్ని ఉదాహరణలు చూసాం, తగలలేని ఉదాహరణలు. తగిలిన ఉదాహరణలు చూసాం. ఏలియా ప్రవక్త గారు ఉదాహరణ, ఎలీషా ప్రవక్త పెట్టిన శాపం, అలాగే దేవుడు పెట్టిన శాపాల గురించి కూడా మనము చూసామండి. ఇప్పుడు మనం
మన కాలానికి వద్దాం. మన కాలం అంటే క్రైస్తవ యుగం. ఇప్పుడు ఇది ప్రవక్తల కాలం కాదు, పితరుల యుగం కాదు. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నామండి? క్రైస్తవ యుగంలో ఉన్నామండి. ఇప్పుడు ఏ ప్రవక్త అయినా ఉన్నాడండి? శపించే ప్రవక్తలు ఎవరు ఉన్నారా? ఏలియాలాగా, ఎలీషాలాగా? ఇప్పుడు ఆ కాలం గతించిపోయిందండి. ఇప్పుడు ఎవరు సువార్థికులు కూడా ఎవరి మీద కోపం ఉన్నా, నాకేమో వరలక్ష్మి గారి మీద కోపం ఉంది, ఆ అమ్మ మీద ఏదో ప్రసంగం రాసుకొచ్చి ఆ అమ్మని నేను శాపాలు పెట్టేస్తుంటాను. నాకు కానుకలు ఇవ్వలేదు, నాకు భోజనం పెట్టలేదు, నాకు బట్టలు ఇవ్వలేదు అని. తగులుతాయమ్మా? తగలవండి. నాకేదో లోపల కడుపు మంట ఉండి ఎవరినో ఏదో అనేస్తే ఆ మాటలు మీకేం తగలవు. అలాగే మీరు నన్నన్నా నాకు తగలవు. క్రైస్తవ యుగం. ఇప్పుడు దేవుడు రూటు మార్చాడండి. ఇప్పుడు రూటు మార్చి ఏం చేశాడు తెలుసా? బయట నుంచి మనకు శాపాలు రావు, కానీ శాపాలు ఎక్కడ పెట్టేసాడు తెలుసా? మనలోనే పెట్టేశాడు. ఇప్పుడు శాపాలైన ఆశీర్వాదాలైనా నీ చేతికే ఇస్తున్నాను. నీ ఇష్టం. నువ్వు శపించబడాలనుకుంటే నువ్వు శపించబడవచ్చు, నువ్వు దీవించబడాలనుకుంటే దీవించబడాలనుకోవచ్చు. ఇప్పుడు నిన్ను నువ్వే శపించుకోగలవు, నిన్ను నువ్వే దీవించుకోగలవు, నీ చేతిలోనే ఉంది అన్నాడండి. చూడండి, కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 22-23 వచనాల్లో పేతురు గారు ప్రసంగం చేస్తున్నారండి. పేతురు ప్రసంగం చేస్తూ, యూదులకి ప్రసంగం చేస్తూ దేవాలయంలో వాక్యం చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 22-23 వచనాలు. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన నీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునెను. అంటే మోషే గారు చెప్పిన ప్రవచనాన్ని ఇగో నెరవేరింది అని చెప్తున్నారు. మోషే వంటి ప్రవక్తను మీలో నుండి పుట్టిస్తానంటే యేసుప్రభు ఎవరండి? ఒక ప్రవక్త అని కాదు అర్థం. మోషే లాంటి ప్రవక్త అంటే మోషే యేసుప్రభు కూడా సమానం అని కాదు అర్థం. మోషేలో ఉన్న కొన్ని గుణలక్షణాలు యేసుప్రభులో ఉన్నాయి. మోషేలో ఏమున్నాయి? ఆయన దేవుని ఇంటిలో నమ్మకస్తుడట మోషే. యేసుప్రభు దేవుని ఇంటి పైన నమ్మకస్తుడు అని హెబ్రీ పత్రికలో ఉంది. మోషే భూమి మీద ఉన్నవారు అందరికంటే మిక్కిలి సాత్వికుడు అని రాయబడింది. యేసుప్రభు సాత్వికుడు. అంటే అలాగా కొన్ని లక్షణాలు, మోషేలో ఉన్న లక్షణాలు యేసుక్రీస్తులో ఉండడం మనం. మోషే ఒక విమోచకుడు, ఇశ్రాయేలుకి విమోచకుడిగా పుట్టాడు. యేసుప్రభు కూడా పాప విమోచకుడు. అలాగనమాట. కొన్ని కంపేర్ అవడం వల్ల మోషే వంటి ప్రవక్త అన్నారన్నమాట. అయితే ఇప్పుడు ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ లోకం శపించబడకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయన మాట వినాలి. ఆ ప్రవక్త అంటే యేసుక్రీస్తు అనే వ్యక్తి మాటలు వినాలి, సువార్త వినాలి. ఇప్పుడు ఎవరో సువార్త చేస్తుంటారు, బ్రదర్స్ వాళ్ళు వారంలో 2-3 సార్లు సువార్తకి వెళ్తుంటారు, సువార్త చేస్తుంటారు. వింటారండి బ్రదర్? అందరూ వింటారా? కొంతమంది వింటారు, అందరూ వినరు. ఈ వచనాన్ని బట్టి ఆ ప్రవక్త మాట విననివాడు ఏమైపోతాడండి? సర్వనాశనం అయిపోతాడండి. ఇప్పుడు శాపం ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు వింటే దీవించబడతారు, వినకపోతే సర్వనాశనం అయిపోతారు. ఇదే శాపం. ఇప్పుడు వినడం వినకపోవడం ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలోనే ఉంది. మనిషి చేతికి ఇచ్చేసాడు. ఇప్పుడు ఎవరో శపించడానికి రారు, దేవుడు ఎవరినో పంపించడు. సువార్త చేస్తున్నారు, సువార్తను అంగీకరిస్తే ఆశీర్వదించబడతాం, సువార్త వినకపోతే మనం శపించబడతాం, సర్వనాశనం అయిపోతామంటే ఇక్కడ పేదలు అయిపోతామని కాదు, ఇక్కడ కూడు లేకుండా పోతామని కాదు, నరకంలో ఎక్కడమ్మా? ఆ రెండవ మరణం, అగ్నిగుండం, అక్కడ నాశనం అయిపోతామని ఇక్కడ చెప్తూ ఉన్నాడనమాట. అదేవిధంగా మరొక మాట చూద్దామండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. 1 కొరింథీ 16:22. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారండి మాట. 1 కొరింథీ 16:22లో ఇక్కడ చూసారండి, ఎవడైనను
ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడును అన్నాడండి పౌలు గారు. అంటే ఇప్పుడు యేసు ప్రభుని ఎవరైతే ప్రేమించరో వాళ్ళందరూ శపించబడతారు. ఇప్పుడు ప్రేమిస్తావో ప్రేమించడం మానేస్తావో నీ ఇష్టమే అన్నాడండి. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ యేసు ప్రభుని ప్రేమించలేని వాళ్ళు చేయొద్దన్నమ్మా. యేసు ప్రభుని ప్రేమించలేని వాళ్ళు, నాకు యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదండి, నేను యేసు ప్రభుని ప్రేమించనండి అన్నోళ్ళు, అబ్బా అందరికి ఇష్టమేనా? అందరూ ప్రేమిస్తున్నారా? రైట్. మరి ప్రభువును ప్రేమించడం అంటే ఏంటి? ఎలా ప్రేమిస్తున్నారు మీరు ప్రభువుని? ప్రభువు మాట్లాడడం, ఆ, ప్రభువు ఆజ్ఞలు కైకొనడం. ప్రభు ఏం చెప్పాడు? అంటే యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ వినడం, ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడుకోవడం, కానుకలు వేయడం, ఇదా యేసు ప్రభుని ప్రేమించడం? ఆయన వాక్యానుసారం జీవించడం. ఒకసారి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువును ప్రేమించడం అంటే ఏంటి చెప్తున్నాడండి. ఒకసారి చూద్దామండి. మొదటి యోహాను 4:20. ఎవడైనను ఉమ్, నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి ఉమ్, తన సహోదరునితో ద్వేషించిన ఎడల ఉమ్. అతడు అబద్ధికుడగును. చూసారండి, ఎవడైనానో నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ఎందుకంటే చెప్తున్నాడు, వివరిస్తున్నాడు అనమాట. తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించగలడా అంటున్నాడండి. ప్రేమించలేడు. కంటికి కనపడుతున్న నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించకపోతే, గౌరవించకపోతే కంటికి కనపడలేని యేసుప్రభుని ఎలా ప్రేమిస్తావు? ఇప్పుడు యేసుప్రభుని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించాలి? ఏంటి సంఘంలో ఉన్న వాళ్ళ ఇంటికి నేను రానండి, వాళ్ళ ఇంటి దగ్గర నేను తినండి, ఏమండి కొంతమంది ఏంటంటే అప్పుడు దాకా ఉంటారు, తిండి భోజనం దగ్గరికి వచ్చి లేచి వెళ్ళిపోతుంటారు. ఏంటి ప్రభువును ప్రేమిస్తున్నావా నువ్వు? ప్రభువును ప్రేమించడం అంటే అదే. ప్రభువుని అమ్మో దేవుడు అంటే చాలా ఇష్టం, భర్తకు లోబడవు, అదే ప్రభువును ప్రేమించడం. నేను ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ నేను మా అన్నదమ్ముని ద్వేషిస్తాను, అదేం ప్రభువుని ప్రేమించడం? నీ సహోదరుని నువ్వు ప్రేమించటియే ప్రభువును ప్రేమించుట. నీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళతో గొడవలు ఆడుకుంటూ, ఎప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళతో ఎవరితో మాట్లాడకుండా, ఎవరికి వందనాలు చెప్పకుండా ప్రభువును ప్రేమిస్తున్నానంటే నువ్వు ఎవరివి? అబద్ధికుడివి, అబద్ధం చెప్తున్నావు అంటున్నాడండి యోహాను గారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ లెక్కన చూడండి, మనం ఎంతమంది మనకి ఇంకా సంఘంలో శత్రువులు ఉన్నారు, ఎంతమంది ఇంటికి మనం వెళ్ళటం లేదు, ఎంతమందితో మనం సహకరించడం లేదు, ప్రోత్సహించడం లేదు. మనం శాపంలో ఉన్నామా, ఆశీర్వాదంలో ఉన్నామా? బ్రదర్ గారు చెప్పండి, ఇప్పుడు శాపంలో ఉన్నామా, ఆశీర్వాదంలో ఉన్నామా? ప్రభువును ప్రేమించిన వాడు శపించబడును. ఇప్పుడు ఆ శాపం నువ్వే తెచ్చుకుంటున్నావు. నువ్వే ఎవరితోనో గొడవలు పెట్టుకొని, క్రైస్తువులతో గొడవలు పెట్టుకొని, అందరితో విరోధం పెట్టుకొని, ఒకరితో మాట్లాడడం మానేసి, ఒకళ్ళని ఎక్కువగా ప్రేమించి ఒకళ్ళని ద్వేషించి, పక్షపాతంగా చేసుకొని కొంతమంది ఉంటారండి. ఆ కులం వాళ్ళందరూ ప్రేమించుకుంటారు, వాళ్ళు నాదే ఇంకా గ్రూప్ అనమాట. కొరింథీ సంఘంలో అలాగే ఉండారంట. నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, నేను కేపా వాడను, ఏడు గ్రూపులు. వాళ్ళు ప్రభువును ప్రేమించిన వాళ్ళ. అలా ఉండకూడదండి. మనందరం కలిసి ప్రేమించుకోవాలి, మనందరం ఒకరికొకరు గౌరవించుకోవాలి, అందరం ఒకరికొకరు లోబడుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రక్త సంబంధం కంటే గొప్పది ఇది. మా అమ్మగారు ఉన్నారు, మా మామగారు ఉన్నారు. నాకు వాళ్ళకి నాకున్న బంధం చాలా గొప్ప బంధం. కానీ ఇప్పుడు వాళ్ళు బాప్తిసం పొందుకొని సంఘ సభ్యులు అయ్యారు. ఇప్పుడు వాళ్ళు నా తల్లి కంటే నాకు ఇప్పుడు ఆవిడ ఎక్కువ, మా అమ్మమ్మ కంటే నాకు ఇప్పుడు ఆవిడకి ఎక్కువ స్థానం ఆవిడ నా హృదయంలో. ఆవిడకి కారణం ఏంటండి? ఇక్కడ కలిసి ఉన్నాం, చచ్చిపోయిన తర్వాత పరలోకంలో కూడా మేమందరం కలిసి ఉంటాం. ఏమండి? అదే వాళ్ళు దేవుడిని నమ్ముకోకుండా అన్యులుగా ఉన్నారనుకోండి, ఈ 70 సంవత్సరాల వరకు బతికేసి చచ్చిపోయాక ఓ ఫోటో పెట్టేసి ఏదో దండ వేసేసి వదిలేస్తాం. ఇంకా వాళ్ళకి మన సంబంధం ఉండదు. వాళ్ళు ఎక్కడికో పోతారో నేను ఎక్కడికో పోతాను. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రక్త సంబంధాలు చూడకూడదు, రక్త సంబంధాలు ప్రేమించకూడదు. మనందరం ఇక్కడ సహోదరులం. చర్చిలో అడుగేటిన తర్వాత మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుకున్నామో, ఎప్పుడైతే దేవుని పిల్లలం అయ్యామో,
ఇంకా మనకి ఎటువంటి పక్షపాతాలు ఉండకుండా మనందరం కలిసి ఒకటేనండి, ప్రభువుని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించాలంటే సహోదరుల్ని ప్రేమించాలని ఇక్కడ మనము నేర్చుకున్నామండి. ఇంకొక వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 41, 42 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారు కొంతమందికి ఒక పేరు పెట్టి పిలుస్తున్నాడండి. ఏం పేరు పెట్టి పిలిచారో చూడండమ్మా. శపించబడిన వారులారా అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? యేసుప్రభే. ఈయన్ని ఎవరు శపించారు? ఏమా యేసుప్రభు శపించాడా? లేదండి, యేసుప్రభు వారు వాళ్ళ పేరెట్టి పిలుస్తున్నారు. నాయన మీ పేరు శపించబడిన వారు. ముందు ఒకళ్ళు పిలిచాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రండి అని. ఇప్పుడేమో శపించబడిన వారులారా, అపవాదికి వాడి దూతలకి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అన్నాడండి. వీళ్ళు ఎందుకు శపించబడ్డారో వాళ్ళకి తెలియదు పాపం అప్పటి వరకు. మేము క్రైస్తులమేనండి, చర్చికి వెళ్ళామండి, మేము ఒక ఆదివారం మానకుండా చర్చికి వెళ్ళాం, పాటలు పాడాం, మేము అది చేసాం ఇది చేసాం అనుకుంటున్నారు వీళ్ళు. మేమేందుకు శపించబడ్డాం? మమ్మల్ని ఎవరు శపించారు? ఒక్కలైనా మా ముఖం మీదకి వచ్చి ఎప్పుడూ శపించలేదు. మేమెందుకు శపించబడిన వాళ్ళం అనుకుంటున్నారండి. యేసుప్రభు రీజన్ చెప్తున్నాడు, ఎందుకు శపించబడ్డారో చెప్తున్నాడండి. చదువుతారా 41వ వచనం నుంచి. అప్పుడైనా ఎడమవైపున ఉండువారిని చూసి శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. అదండి కారణం ఏంటమ్మా? యేసుప్రభు ఆకలి కొంటే వీళ్ళు భోజనం పెట్టలేదంట అండి. యేసుప్రభు భోజనానికి వస్తానంటే ఎవరు వద్దంట చెప్పండి. ఏంటి ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు వేసుకు తిరుగుతున్నారు. ఆయన భోజనం తింటారు. ఆయన భోజనం తింటారంటే ఎవరైనా పెట్టరా చెప్పండి? ముఖ్యమంత్రి మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తానంటే పెడతారు, ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఓ మామూలుగా ఒప్పుకుంటామా? అవసరమైతే ఇల్లు అమ్మేసేనే ఆ రోజు వాళ్ళకి మంచి విందు ఏర్పాటు అన్నీ పెడతామండి. అంటే ఒక రాజకీయ నాయకులకి భోజనం పెట్టాలంటేనే పోటీ పడిపోతాం. ఎందుకంటే ఆ పక్కన నిలబడి ఫోటో తీసుకోవచ్చు, అన్నీ ఉంటాయి మనకి, జీవితకాలం గుర్తుంటాయి. చాలామంది చంద్రబాబు నాయుడుతో ఫోటో తీసుకుంటారు, జగన్ గారితో ఫోటో తీసుకుంటారు, సోనియా గాంధీతో తీసుకుంటారు. ఎందుకంటే అన్నీ జ్ఞాపకాలు. గొప్ప వ్యక్తితో భోజనం పెట్టామనే ఒక ఆనందం. ఏంటి యేసుప్రభు భోజనంకి వస్తానంటే ఎవరైనా పెట్టమా? యేసుప్రభుకి దాహం అడిగితే నీళ్ళు ఇవ్వమా? యేసుప్రభుకి బట్టలు లేవంటే బట్టలు ఇవ్వమా? ఇంకా ఆయనకి బాగోలేదు చూడడానికి వెళ్ళాలంటే ఇంకా బోల్డ్ వెళ్ళిపోతాం. కానీ వీళ్ళు ఎవరు వెళ్ళలేదంట అండి. ఏంటండి ఎలా చేశారు వీళ్ళు? నువ్వెప్పుడు వచ్చావు ప్రభా మా ఇంటికి అంటున్నారండి వీళ్ళు. నువ్వెప్పుడు అడిగావు ఆకలితో ఉన్నప్పుడు? నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చావు? నువ్వెప్పుడు భోజనం అడిగావు? నువ్వెప్పుడు బట్టలు అడిగావు అంటున్నారండి. అప్పుడు యేసుప్రభు ఏమన్నారండి? ఇదిగో 45వ వచనంలో, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనకైనను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదు అన్నాడు. అంటే యేసుప్రభు డైరెక్ట్గా మన దగ్గరికి ఫోటోలో చూసినట్టుగా ఈ గడ్డం పెట్టుకొని, పిల్లిగడ్డం పెట్టుకొని, ఈ బ్యాక్ హెయిర్ పెట్టుకొని, ఏదండి ఒక ఫుల్ మంచి పవర్ఫుల్ కలరు, ఎల్లో కలరు ఫోటోలు ఉంటాయి కదండి, అలాంటి గెటప్తో వస్తే భోజనం పెట్టేస్తావా? ఎవరైనా పెడతారు అలాగా. కానీ యేసుప్రభు ఏమంటున్నారంటే, ఇప్పుడు నాకు భోజనం పెట్టాలంటే ఎవరికి పెట్టాలి తెలుసా? మీ సహోదరులకు ఎవరికైనా భోజనం పెడితే నాకు పెట్టినట్టు, మీ సహోదరులు ఎవరైనా చూడడానికి వెళ్తే నా దగ్గరకు వచ్చినట్టు, వాళ్ళకి ఎవరికైనా గ్లాస్ నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టు. అదండి. అంటే ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. క్రైస్తవులు ఎవరైనా హింసిస్తే ఎవరిని హింసించినట్టు? యేసుప్రభు హింసించినట్టు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. కాబట్టి క్రైస్తవులు హింసిస్తే యేసుప్రభుని హింసించినట్టు, క్రైస్తవులు ఎవరైనా ప్రేమిస్తే యేసుప్రభుని ప్రేమించినట్టు, క్రైస్తవుడికి అన్నం పెడితే యేసుప్రభువు పెట్టినట్టే అండి. ఇప్పుడు చెప్పండి, మనం ఎంతమందికి భోజనాలు పెడుతున్నాం? ఎంత మంచి భోజనాలు పెడుతున్నాం? మన చుట్టాలు వస్తే బాసుమతి రైస్ బిర్యానీ తెస్తాం. మనం క్రైస్తవులకు భోజనాలు పెడితే కోటా బియ్యంతో పెట్టేస్తాం. చూసారండి ఎంత తేడా ఉందో? ఎంత ఈజీగా అయిపోతే బాగుంటుంది లెక్కలు వేసుకొని, ఇంకా తక్కువలోను, ఇంకా సింపుల్గా. బిస్కెట్ అయితే బాగుంటుందేమో, మిక్చర్ అయితే ఇంకా బాగుంటుందేమో. కానీ కొంతమంది ఎంత గడుసు లెక్కలు వేస్తారు. ఎవరికి పెడుతున్నా? యేసుప్రభు మీ ఇంటికి వచ్చాడు, రోజు వస్తాడా? యేసుప్రభు వస్తే ఎంత సింపుల్గా తగిలేద్దామా అని ఎత్తుక్కుంటామా మనం? ఎంత 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 శాపగ్రస్తులం అయిపోతున్నామండి మనం, ఎంత శాపగ్రస్తులం అయిపోతున్నామో. క్రైస్తవులు శపించకూడదురా? మన పాఠం పేరు ఏం పేరమ్మా?
క్రైస్తవులు శపించబడుదురు అంటే లోకంలో వాడు ఎవడు ఎన్ని తిట్లే మనకు తగలవు. ఒక ప్రవక్తే వచ్చి తిట్టినా మనకు తగలవు. ఇప్పుడు ప్రవక్తల కాలం పోయింది, ప్రవక్తలు ఎవరు లేరు. నేను ప్రవక్తనని ఎవడో వచ్చి నిన్ను అన్నా నీకేం తగలదు, నువ్వేం భయపడద్దు. ఎవరో ఒక అంగి వేసుకొని వచ్చి నిన్ను ఏదో శాపం పెట్టేసినా నీకేం అవ్వదు. ఆ కాలం పోయింది, అవన్నీ కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు శాపాలు ఎక్కడున్నాయంటే నీ చేతిలోనే ఉన్నాయి. నువ్వు యేసుప్రభుని అంగీకరించి సువార్తని అంగీకరిస్తే నువ్వు దీవించబడతావు, లేకపోతే శపించబడతావు. నువ్వు బాప్తిసం పొందేసుకున్నాను కదా అని చెప్పేసి సంఘంలో ఉన్న ఎవరిని ప్రేమించకుండా ఉంటే నువ్వు శపించబడతావు. సంఘాన్ని ప్రేమిస్తేనే నువ్వు దీవించబడతావు. సంఘ సభ్యులు ద్వేషిస్తే నువ్వు శపించబడతావు. సంఘ సభ్యులకు భోజనం పెట్టకపోతే నువ్వు శపించబడతావు. సంఘ సభ్యులు ఎప్పుడైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు చూడడానికి వెళ్ళకపోతే నువ్వు శపించబడతావు. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకపోతే మనం శపించబడతాం. అది బైబిల్ చెప్తున్న సత్యం అండి. అంతేగాని ఎవరు పెడతా ఎల్లమ్మ పుల్లమ్మ ఏదో అన్నదని మనం జ్వరం ఎట్టేసుకొని ఏమండి ఏడుచుకొని కూర్చొని నాకు అందుకే అవన్నీ తగిలేసి అనుకొని మనం వాళ్ళ తిట్టేసి ఎక్కడ ఉన్నదండి లోకం అసలు. మనం నేర్చుకున్న వాక్యము ఏం కావాలా, మనం ఏం కావాలా? భక్తులందరూ ఎందుకు అలా దూషింపబడి బదులు దూషించలేదు? ఎందుకు దీవించారు? వాళ్ళకి ఈ వాక్యం తెలుసండి. హేతువు లేని శాపాలో తగలో, హేతు ఉంటే తగులుతాయి. హేతు ఉంది. ఇప్పుడు మనం క్రైస్తవులం, మనల్ని ఎవరు శపించడానికి ఎవరికి అధికారం లేదు, కానీ నీకే అధికారం ఉంది. ఇప్పుడు నువ్వు నిన్ను శపించుకుంటావో ఆశీర్వదించుకుంటావో నీకు నువ్వే చూసుకోవాలండి. సామెతల గ్రంథంలో కూడా ఇలాంటి మాట ఒకటి ఉందండి. సామెతల గ్రంథం 28 అధ్యాయం 27 వచనంలో, సామెతలు 28:27 ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాట, మత్తయి సువార్త 25 అధ్యాయంలో యేసుప్రభు చెప్పిన మాట లాంటిదే సొలొమోను గారు చెప్పారండి. చదువుతారా? సామెతలు 28:27. బేదలకి ఇచ్చేవాడి కట్ట లేమి కలగదట. ఎవరైనా బేదలకు సాయం చేస్తే మనకి ఎప్పుడూ కూడా మనం పేదవాళ్ళం అయిపోం. మనకి లేమి కలగదు, దేవుడు సమృద్ధిని ఇస్తాడు. ఒకవేళ ఎవరైనా పేదలు చూసి కళ్ళు మూసుకున్నాం అనుకోండి, నిద్రపోయినట్టు నటించడం, కొంతమంది ఎలా చేస్తారు కదండి. అమ్మో వాళ్ళకి ఏమైనా సాయం చేయవలసి వస్తుందని గాఢ నిద్రలాగా గుర్రు పెట్టేస్తుంటారు. అప్పుడు నిద్రపోయినోడు నేనే లేపగలరా కానీ పాపం అడుక్కున్న వాళ్ళు ఈ నటించేవాడిని లేపలేరు పాపం. వీళ్ళు అనుకుంటారు భలే తెలివిగా తప్పించుకున్నాను, కొంచెం బియ్యం మిగిలే కొంచెం డబ్బులు మిగిలే అనుకుంటారు. కానీ బహుశాపాలు వస్తాయి అన్నాడండి సొలొమోను. మనం కష్టాలు ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి, మనం తిన్నది మన దగ్గర ఉన్నది మనం కొద్ది గొప్ప సాయం చేయకపోతే మనకు శాపాలు వస్తాయని ఆనాడే చెప్పాడండి. ఇప్పుడు మరి మమ్మల్ని అలా తిడుతుంటే మేము ఏం చేయాలండి? మమ్మల్ని ఎలా బ్రతకమంటారండి అని కొంతమంది కోపం అవుతుంటుంది. ఏమండి అలా తిడుతుంటే మాకు తగలవలే అనుకొని అలా పోవాలా, మేము అలా తిట్లు గాయాలా అనుకుంటుంటారండి. ఛాన్స్ ఒకటి ఉంది తెలుసా మీకు? మిమ్మల్ని తిట్టిన వాళ్ళు నెత్తి మీద చేటతో నిప్పులేసేయాలని ఉందా మీకు? ఉండదా చెప్పండి? మనల్ని అలా శపిస్తుంటే వాళ్ళ నెత్తి మీద నిప్పులు కుప్పలా పోసేయాలని ఉందా లేదా? ఉంటుంది. అయితే ఒక ఐడియా ఇచ్చాడండి దేవుడు మనకి, అది చదువుదాం. ఒక్క మాట చదువుకొని ముగిద్దాం. రోమాపత్రిక 12 అధ్యాయం 20 వచనం. రోమాపత్రిక 12:20. ఏం చేయాలట ఇప్పుడు మనం? రోమాపత్రిక 12:20. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. శత్రువుకి ఏం చేయాలంటమ్మా? అని మంచి టైం చూసి వాళ్ళ ఇంటి దగ్గర తాళాలు వేసి ఉండే ఎవరు బయట ఉండిపోయింది అనుకో, ఆకలితో ఉంది పాపం, తాళాలేమో వాళ్ళ యజమాని ఎవరో రావాలి, లేట్ అయిపోతుంది, మాట్లాడుకోము. కానీ ఏం చేయాలండి? కొద్దిగా భోజనం ప్లేటుతో పట్టుకెళ్ళి మంచి కూర బాగా వేసి మీద ఎగిరేసి ఒక నిమ్మకాయ బద్ద పక్కన పెట్టి పట్టుకెళ్ళి ఇవ్వాలా. దప్పికుంటే దాహమున కిమ్ము. వాళ్ళు ఆకలితో ఉన్నారు కాబట్టి కాదనలేరు. ఆ ముక్కలు చూస్తేప్పటికి వదలలేరు. బిర్యానీ వేడివేడిగా వస్తుంటే, వాసన వస్తుంటే వదలలేరు, తీసుకుంటారు. పాపం చాలా తిట్టిన వాళ్ళే ఒకప్పుడు నిన్నటిదాకా తిట్టారు, కానీ ఎన్ని వాళ్ళకి మర్చిపోతారు, ఆ క్షణానికి తీసుకుంటారు. అవసరం అలాంటిది మరి.
అతని తల మీద నిప్పులు కుప్పడుగా పోయేది. అప్పుడట అలా తీసుకున్నారు కదండి, ఆ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమైపోతారంటే అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదువు. ఒక్కొక్క ముద్ద తింటుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసండి, ఈ మహాతల్లిని ఎన్ని తిట్లు తిట్టాను, ఎంత ఏడిపించాను, ఎన్ని ఇబ్బందులు పెట్టాను, ప్రతిదానికి గొడవ పెట్టాను, ప్రతిదానికి తిట్టాను, దూషించాను, కానీ ఎప్పుడూ తిరిగి మాట్లాడలేదు. ఈరోజు ఏమో నేను ఆకలితో ఉన్నానని తెలిసి, నా పరిస్థితి బాగోలేదని తెలిసి నాకు అన్నం పట్టుకొని చేతిలో పెట్టారు. తీసుకోకపోతే ఆకలితో చచ్చిపోతాను, అందుకని తీసుకున్నాను. కానీ ఈ అమ్మని ఎంత బాధ పెట్టానన్నట. వాళ్ళు మనసులో మానసికంగా ఏమైపోతారంటే ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే వాళ్ళు నిప్పులేయో బుర్ర మీద వేసేస్తే ఎంత మండిపోతుందో వాళ్ళకి, అంతలాగా వాళ్ళని తిట్టుకుంటుంటారు. చిచ్చి చండాలం, ఇలాంటి దాన్ని ఎట్టి నేను, ఇంత దౌర్భాగ్యాన్ని ఎట్టి నేను, మంచోళ్ళు తిట్టానేటి, మంచోళ్ళకి అపకారం చేశానంటే నేను ఇంకెప్పుడు ఇలా ఈవిడికి ఎప్పుడు జీవితంలో ఈవిడ జోలికి వెళ్ళకూడదు, నేను వీళ్ళు ఊసి రాకూడదు, ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా సాయం చేయాలి, కానీ నేను ఎప్పుడు వాళ్ళు ఏడిపించకూడదు, వాళ్ళు బాధ పెట్టకూడదని మారు మనసు వస్తుందండి వాళ్ళకి. అందుకే కీడు వలన జయింపబడకుడు కానీ మేలు చేసి జయించగలమని అని చెప్తున్నాడండి. నువ్వు తప్పు చేసిన వాళ్ళకి తిరిగి మనం అదే కీడు చేస్తూ ఉంటే ఎప్పటికీ వాళ్ళలో పరివర్తన రాదు. కానీ వాళ్ళు ఎంత చేస్తున్నా మనం తిరిగి వాళ్ళకి మేలు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళలో ఏదో రోజు మార్పు వస్తుందండి, మంచి వాళ్ళు అవుతారు. అదే బైబిల్ చెప్తున్న సారాంశం అండి. కాబట్టి మనందరం అలా ఉండడానికి ప్రయత్నించేద్దాం. మన పాఠం పేరు ఏం పేరమ్మా? క్రైస్తవులు శపించబడుదురా. అంటే చివరికి ఏమైంది? శపించబడతాం. మనుషుల వల్ల కాదు, ఊళ్ళో వాళ్ళు కానీ సువార్థికులు కానీ ఎవరో మనల్ని శపించినా మనకేమో ఆ శాపాలు తగలవు. కానీ నిన్ను నువ్వే శపించుకునే అధికారం ఉంది నీకు. నువ్వు దేవుడి మాటలు వినాలే, దేవుడు ఆజ్ఞ ప్రకారం నడుచుకోకపోతే, దేవుడి వాక్యం నిర్లక్ష్యం చేస్తే నేను ఇలాగే ఉంటాను, నేను మారను అనుకుంటే మనమే శాపాలు పెట్టుకుంటామండి. ఏమండి, అర్థమైంది కదా? మనందరం కూడా ఈ రోజు నుంచి దేవుడి వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యంను మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. అందరూ ఈ పాఠాలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.